తర్వాత కాలు దొక్కడం హీరోయిన్. ఫస్ట్ క్వశ్చన్కే చవటలు పెట్టించాడు ఈయన. మీ లవ్ స్టోరీ చెప్పండి. మా లవ్ స్టోరీ మెడ్రాస్లో ఒక నవ్వుతావేంటే నువ్వు ఇప్పుడు దాకా నీకు నవ్వు రాలేదు. నువ్వు లవ్ చేసి ఎవరినన్నా ఆ చేయలా చేసి ముద్దు పెట్టిన ఐ లవ్ యూ అని చెప్పి వెళ్ళిపోయాడు. మీరు ఎవరిని లెక్క చేయరని, ఎంత పెద్దోళ్ళనైనా కూడా ఒళ్ళు దగ్గర పెట్టి పని చేయాలి. ఎవడో ఏం తేడా వచ్చినా అయిపోయాడే. ఇలాంటి యాటిట్యూడ్ వల్లనే మీరు కొన్ని కంపెనీలకు మెల్లమెల్లగా దూరం అవుతున్నారని. ఇంకిప్పటికీ ఎవడికో భయపడిపోయి ఎవడో ఏదో చేస్తాడని. మీ తోటి కెమెరామెన్కి ఎవరికో వచ్చినప్పుడు అది అవార్డు మనకు రాలేదని మీరు ప్రెస్కి ఎక్కడం ఎంతవరకు కరెక్ట్? తోటి కెమెరామెన్ ఏంటి? త్యాగమూర్తిని కాదు నేనేమి. వారసులు ఏంటి మీ క్లాష్? మనం మంచి టెంపర్మెంట్ కదా, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నాం, చెప్పినట్టు చెయ్యి. నువ్వు అడగలేదు, నేను తిట్టాను. నాలాంటి వాళ్ళు ఏదో చెప్తారు, అరే నీది ఫోటోజెనిక్ ఫేస్ రా అని. దీనికి లెక్క ఏంటి అసలు? అరవింద్ స్వామి కంటే అద్భుతం అందుకని ఎవడు ఉండడు. వేరేది అరవింద్ స్వామి ఫోటోజెనిక్ అందం ఏం కాదు, టాలెంట్. బాబా సినిమాకి సంబంధించి ఏంటి అక్కడ జరిగింది? నా టైగర్ నా సార్ షర్ట్ షర్ట్ ఎందుకు కసైతే నో ఓకే ఓకే షార్ట్ అది నాయుడు గారి పరుగు పోయింది. అనవసరంగా అందరూ ఇటు చూస్తే అందరూ మనల్ని చూస్తున్నారు. ప్రొఫెషనల్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ చాలా బాధపడ్డ సంఘటన ఏదైనా ఇప్పటివరకు? మా నాన్నగారు గుర్తొస్తే ఏడుపు వస్తుంది నాకు. నేను కెమెరామెన్ అవ్వకముందే చచ్చిపోయాను. ఓకే. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ స్టేషన్లో ముఖ్య పాత్ర మీరే వహించారని. అది మరి నాకు నా మేనల్డ్ ఒకటి తయారాడు. ఇప్పుడు అందరికి సన్ స్ట్రోకులు, ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా సన్ స్ట్రోకులు ఎక్కువ. ఈ నా కొడుకు కోసం చిరంజీవి గారు ఏదో షాపింగ్లో షూ స్వయంగా కొనిచ్చి అది ఇప్పటికి వేసుకోలే నేను, అది దాచుకున్నాను నేను. హీరోయిన్తో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? మిస్టర్ కాంట్రవర్షియల్ మ్యాన్, డోంట్ పుల్ మీ, ఓకే? నేను చెప్తా, ప్రేమించి అమ్మాయిలని నన్ను, అది కాంట్రవర్సీ హెడ్లైన్. చోటానాయుడు అమ్మాయిలనే ప్రేమించమన్నాడు, అది నా ఆవిడ చూసి మళ్ళీ ఆవిడ నన్ను 2 పీకి, ఇది అవసరమా? హాయ్ సార్, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ టిఎన్ఆర్. అండ్ మీ అసలు పేరు ఎక్కడా చెప్పట్లేదు, ఈ ఇంటర్వ్యూలోనే చెప్తారా? అంటే అసలు పేరు అంటే నా అసలు పేరు అనే దాన్ని అవసరం రాలేదు, ఇంక దాన్ని అలా వదిలేస్తాను. మా అమ్మ ఇక్కడ మా అమ్మకి పెట్టుకుని ఎవరో పెట్టుంటే నేను ఇది కాదు అసలు నా పేరు, అసలు పేరు అని చెప్పేవాడిని. ఇది 100% మా అమ్మ పెట్టింది కాబట్టి ఇంక అదే నాకు చాలా ఇష్టం మా అమ్మ అంటే. అందుకని ఇంక ఈ పేరుని ఇలా కంటిన్యూ చేస్తా. సో అసలు పేరు అంటే ఏం లేదు మీకు? ఇంకేం లేదు నాకు. ఉంది, నాకు తెలుసు. దొంగలు అది ఫస్ట్ క్వశ్చన్కే చవటలు పెట్టించాడు ఈయన. చెప్పండి, పర్లేదు. ఇదే దీనివల్ల ఇప్పుడు ఏదన్నా నెక్స్ట్. సరే అండి, మీరు కెమెరా అసిస్టెంట్గా పనిచేస్తారు తప్పించి ఏ కెమెరామెన్ దగ్గర మీరు అసిస్టెంట్ చేయలేదు కదా? కానీ అంటే ఎవరి దగ్గర పని చేయకుండా ఇంత సక్సెస్ చూడడం అన్నది చాలా గొప్ప విషయం. అది ఎట్లా పాసిబుల్ అయింది? లక్ అయ్యి ఉండొచ్చు. ఇంత పనితనం లేకపోతే మాత్రం ఇంత సక్సెస్ అన్నది అదే. అంటే ఫస్ట్ స్టెప్ నుంచి ఇలాంటి మనుషులు నేను నా కెరీర్లో నేను మీట్ అయిన పీపుల్ అందరూ, నాకు ఒక 3 ఫ్రెండ్స్ ఉండేవారు మెడ్రాస్లో. నేను కెమెరా అసిస్టెంట్ని, వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్. గోపీచంద్, నందమూరి అన్న నందగోపాల్ గారు అబ్బాయి గోపీచంద్ అని డైరెక్షన్ చేశాడు. ఓకే. నేనే డైరెక్టర్ చేశాను కానీ సక్సెస్ కాల. ఓకే. గోపీచంద్ మిస్టర్ మాయిగాడ్ నేనే నా ఫ్రెండ్స్ అని ప్రొడ్యూస్ చేయించి లాంగ్ బ్యాక్ అది చేయించాను. అంటే ఆయన ఎలాగన్నా ప్రమోట్, మంచి డైరెక్టర్ అండి, మంచి డైరెక్టర్, వెరీ ఇంట్రెస్ట్. చెప్తాను కదా, అది వాళ్ళ గురించే చెప్తున్నా. గోపీచంద్, భరత్ పారేపల్లి బాయ్ ఫ్రెండ్ అని లేకపోతే ఎలా చేసాడు అసలు ఫ్రేమింగ్ అనేది నేర్చుకుని ఆడి దగ్గర. గుణశేఖర్ ఉన్నాడు కదా, వీళ్ళు 3 నా ఫ్రెండ్స్. నేను కెమెరా అసిస్టెంట్, వీళ్ళు నాకు ఫ్రెండ్స్. మేము మెడ్రాస్లో ఇసుక మీద నైట్లు పడుకుని సినిమాల గురించి మాట్లాడుకుంటూ, నేను కెమెరా అసిస్టెంట్గా రాఘవేంద్రరావుకి వెళ్ళి పనిచేసేవాడిని,
ఐవి శశికెళ్ళి పనిచేసేవాడిని మలయాళం, అవును, భాగ్యరాజా భారతిరాజాకి పనిచేసేవాడిని. ఓకే. సో వీళ్ళు నన్ను వచ్చి ఏం సీన్ తీశారా, ఈ సీన్ తీశారు, ఎలా తీశారు. సో అన్ని భాషల్లోనూ డైరెక్టర్లు ఎవరెవరు ఎలా తీశారు ఓకే అనే టాపిక్ మాట్లాడుకునేవాళ్ళు. మేము అలా మాట్లాడుకున్న తర్వాత వీళ్ళ 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 కంట్రిబ్యూషన్ ఉంటుందిగా. రాఘవేంద్రరావు అయితే ఇలా తీస్తారు, దాసనారాయణ గారు అయితే ఇలా తీస్తారు. సో ఇక్కడ నాకేమైందంటే కెమెరా అసిస్టెంట్గా ఉంటూనే వీళ్ళ దగ్గర ఉండడం వల్ల ఇలాంటి మంచి మంచి విషయాలు ఆ డిస్కషన్లో మాట్లాడుకోవడంలో నాకు బాగా తెలుసుకున్నాను నేను. గుణశేఖర్ అతనికి ఒక టేస్ట్, అతనికి భోజనం తినని 100 రూపాయలు ఎవరినేస్తే 99 రూపాయలు పెట్టి ఒక పుస్తకం కొనుక్కునేవాడు. ఆ 1 రూపాయి పట్టుకెళ్ళి 3 సమోసా, ఒక టీ హాలీవుడ్ హోటల్ ట్రస్ట్పురంలో కోడంబాకులో ఉంటుంది, అది తిని పడుకునేవాడు. అది గుణశేఖర్. అట్లీస్ట్ గోపీచంద్కి అమ్మ నాన్నగారు ఉన్నారు, ఇతనికి మాకు ఇంట్లో భోజనం పెట్టేవాళ్ళు లేదు, మేము బయటికి తినాల్సిందే. సో ఇలాంటి ఒక మనుషుల మధ్యన నేను తిరగడం వల్ల నాకు కెమెరాతో పాటు కలర్ కాన్సెప్ట్స్, అసలు మేకింగ్ వాల్యూస్, ద బెస్ట్ ఫిలిమ్స్ ఇన్ ద వరల్డ్, వీటి మీద నేను 10th క్లాస్ నాకు ఎంత నాలెడ్జ్ వస్తుంది. ఎలిమెంటరీ స్కూల్ ఊళ్ళో ఒక రామచంద్రపురం ఒక చిన్న ఒక టౌన్, ఒక 3 సినిమా థియేటర్ ఉండే ఊరు మాది. సో ఇవన్నీ నాకు దీనికంటే వీటితో పాటు నేను ఒక రేంజ్ పని నేర్చుకున్న తర్వాత టీవీ మీడియాకి వచ్చాను. నాకు ఫిలిం ఛాన్సులు రాకపోవడంతో టీవీకి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఫిలిం అనేది అప్పట్లో కెమెరాలో చూసి లైటింగ్ చేసి షూట్ చేసి అది ల్యాబ్కి వెళ్ళి డెవలప్ అయ్యి వచ్చిన తర్వాత రష్ వస్తే ఓహో మనం తీసింది ఎలా ఉంది అని తెలిసేది, స్పాట్లో తెలుస్తుంది. టీవీలో చూస్తూ ఇక్కడ ఒక చిన్న స్క్రీన్ మానిటర్ ఉండేది, సో తీసేది ఇక్కడ కనిపించేది. సో ఇక్కడ చూస్తూ కరెక్షన్ చేస్తూ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ఈ లైట్ వేస్తే ఇలా బిహేవ్ చేస్తుంది, ఈ షార్ట్ పెడితే ఇలా బిహేవ్ చేస్తుంది అనే నాలెడ్జ్, నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ వేర్ పూనా ఇన్స్టిట్యూట్, అడార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళందరూ నేర్పేది నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ టీవీలో నేను నేర్చుకున్నాను. సో ఇలాగా అన్నీ నాకు అలాగా కలిసి వచ్చాయి. ఓకే, ఇప్పుడు భరత్ నందన్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్, అంటే ఎవరు స్టైలిష్ మేకర్ మన తెలుగులో రాకముందే ఆయన అలాంటి స్టైలిష్ సినిమాలు చేశారు. ఫ్రేమింగ్ మన తెలుగులో ఎవరు లేరు నిజానికి అప్పట్లో. అలాంటి డైరెక్టర్ ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు? అంటే సక్సెస్ రేట్ తక్కువ, ప్లస్ అది అంతుపట్టునే. ఇప్పుడు సజెషన్ పెట్టరా అనేవాడు, నన్ను పెడితే ఇది కాదు అనేవాడు, ఇంకేంటి అనేవాడు, ఇంకా ఇక్కడ ట్రైట్ చేస్తాను అనేవాడు, పక్కరా అని నన్ను అలా గింటి వాడు వచ్చి అటు బ్లాక్ పెట్టేవాడు. సూపర్ అనమాట, ఇదిరా ఫ్రేమ్ అనేవాడు. ఓహో మనకి ఇగో ఉంటుంది లోపల, కానీ పని నేర్చుకోవాలి కదా, పని రాదు కదా. ఓహో ఇదే సరే నెక్స్ట్ పెట్టరా అంటే కరెక్ట్గా పెట్టేసేవాడు నాలుగు. ఓకే, నేను అంటే ఒక 25 సంవత్సరాల కిందట ఈ చోటా గారు నేను ఒక పెద్ద ఇంత సక్సెస్ఫుల్ పర్సన్ అవుతానని, ఇంత డబ్బు సంపాదిస్తానని, ఫిలిం నగర్లో ఇంత పెద్ద బంగ్లాలో నాదవద్దని ఎప్పుడన్నా ఊహించారా? అసలు నేను ఊహించలే. ఏదో అప్పట్లో కెమెరామెన్ 1 లక్ష రూపాయలు తీసుకుంటే అద్భుతం అని నాకు తెలుసు. నేనున్నప్పుడు ఆ కెమెరామెన్ త్వరగా 3000, 1500, 1000 రూపాయలు ఇచ్చేవారు. బ్యాట్ ఏమో 15 రూపీస్ నాకు కెమెరా అసిస్టెంట్గా. త్వరగా కెమెరామెన్ అయిపోవాలి, త్వరగా ఆపరేటివ్ అయిపోవాలి, త్వరగా ఆపరేటివ్ అయిపోయి త్వరగా కెమెరామెన్ అయిపోయి 1 లక్ష రూపాయలు రికమెండేషన్ తీసుకోవాలి, చాలు ఇంకా లైఫ్. అంతకంటే ఎక్కువ లేదు నాకు. ఓకే, సరే కెమెరామెన్ అయిన తర్వాత ఒక మంచి కార్ ఉంటే బెటర్, ఒక మారుతి 800 కాదు, ఇది కాదు, ఒక 1000 చేసి, ఇది కాదు స్కోడా ఉంటే బెటర్, స్కోడా కాదు పజీరో, పజీరో కాదు బెంజ్ కాదు, స్పోర్ట్స్ కార్ కావాలి అంటే అంతు లేదు. సో అది కావాలంటే ఇక్కడ కష్టపడాలి. ఓకే, మనకి ఎనర్జీ ఉంది, పవర్ ఉంది, బలం ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, చేద్దాం. సో ఇలాగా అంటే ఇంకా ఆలోచించుకోవడం టైం లేకుండా ఏదో ఒక గోల్ పెట్టుకోవడం, దాన్ని రీచ్ అవ్వడానికి కష్టపడ్డాం అంటే ఇలాగా నేను వెళ్ళిన తప్ప ఎక్కువ నేను ఆకాశానికి అయితే నిచ్చెన వేసేయడాలు, అతిగా వెళ్ళిపోవడాలు చేయాలి. ఎప్పుడు నేను ఎప్పుడు చాలా సంవత్సరాల వరకు నేను డిమాండ్ చేయాలి, ఏ రోజు ఎవరిని డిమాండ్ చేయాలి.
ఓకే. వాళ్ళు ఇస్తే నన్ను పెంచినట్టు, నన్ను పెద్దవాడిని చేసినట్టు అలాగే ఫీల్ అయ్యండి. అలాగే నన్ను ఇండస్ట్రీ నన్ను పెద్దవాడిని చేసుకుంటూ వెళ్ళింది. నన్ను కంఫర్టబుల్గా నాకు కావాల్సిన డబ్బులు ఇస్తూ నా చేత పని చేయించుకుంటూ. ఓకే. ఇప్పుడు ఏమన్నా కొత్త డైరెక్టర్ వచ్చి ఇండస్ట్రీలో చాలా వెరీ న్యూ కమర్ వచ్చి మీ దగ్గరకు వచ్చి గొప్ప కాన్సెప్ట్ చెప్పేసి ఇమ్మీడియట్లీ రెమ్యునరేషన్ ఆలోచించకుండా ఇప్పుడు నేను చేసేది అది. ఆల్మోస్ట్ ఒక 3 ఏళ్ళ నుంచి నాకు నా మేనల్డ్ ఒకటి తయారయ్యాడు. ఇప్పుడు అందరికి సన్ స్ట్రోకులు, ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా సన్ స్ట్రోకులు ఎక్కువ. నా వైఫ్ అనేది నీకు నీ తదనంతరం ఎవరు లేరు, నీకు బాగా బలుపు, నువ్వు ఎవరిని కేర్ చెయ్యు, నువ్వు బాగా రఫ్గా ఉంటావు అంటే చిచ్చి అదేంటది అని నీకు ఎవరితోనూ అవసరం లేదు. ఓకే. అబ్బాయి అదేమి లేదా ఈడుస్తే తయారయ్యాడు. ఇప్పుడు ఈ నా కొడుకు కోసం నేను ఫోన్ చేసి, ఇప్పుడు సపోజ్ నాకు కాజల్ సమంత కావాలి హీరోయిన్గా, వీడికో సమంత ఏం చేస్తున్నావు సామ్, వాట్స్ హ్యాపెనింగ్, హౌ ఆర్ యు, ఏంటి అడ్రస్ పిచ్చిగా ఉంది మంచి ఇలా మాట్లాడతాం. ఇప్పుడు హాయ్ డార్లింగ్ ఏం చేస్తున్నావు నాన్న, ఒక కథ ఉంది రా సామ్, ఇలా మాట్లాడాల్సి వస్తుంది వీడి కోసం. ఓకే. సో అంతకుముందు నా దగ్గరికి, ఇప్పుడు కాదు, నేను కెమెరామెన్గా పనిచేసేటప్పుడు కూడా ఎవరన్నా డైరెక్టర్స్ నా దగ్గరికి వస్తే కథని ఏ హీరో అయినా సరే ఆ హీరో ఇంటికి వెళ్ళిపోయాడు నేను కారులో ఎక్కించుకుని. ఓకే. సెల్ ఫోన్స్ లేవు కదా, అందరితోనూ క్లోజ్. నేను ముప్పలేని శివని నాగార్జున గారి ఇంటికి తీసుకెళ్ళిపోయా కారులో, తాజ్మహల్ అనే కథ చెప్తే ఆయన కథ అన్నాడు. అప్పుడు నేను వారసుడు చేశా ఆయనతో, చేసి కథని ఒక సినిమా చేసినామని చోట కథ బాగుంది. అదేంటి అప్పటికైనా చేయలేదా తాజ్మహల్ బిఫోర్? ఎవరు శివ ఇది అన్నారు ఆయన. ఓకే. ఓకే. అప్పటికి శివ చేసాడు కృష్ణ గారితో ఏదో చేశారు. అదే సినిమా కృష్ణ గారితో కదా, ఇంకొక సినిమా చేసినామను మేబీ. ఓకే. ఎందుకంటే ఆయన ఆల్రెడీ 3 సినిమాలు ఏదో కమిట్ అన్నారు, ప్రియదర్శన్కి అలా ఏదో ఉంది అన్న. సో తర్వాత దాన్ని శ్రీకాంత్తో చేసి, సో అప్పటి నుంచి ఉంది నాకు అలవాటు. ఎవరన్నా మంచి కథ చెప్తే నేను వెనక భుజాల మీద వేసుకుని ఏదో ట్రై చేస్తుంటాను నేను. అలా పూరి కూడా మంచి కథలు చెప్పాడు, 2 కథలు. ఒక కథ చెప్పాడు, నేను ఆవులించాను. మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి మీ అన్నయ్య ఆవులించాడు, నచ్చినట్లేదు, ఇంకొక ఛాన్స్ ఇస్తే ఇంకొక కథ చెప్తాను. పాత ప్రియాస్ కోటలో వచ్చాడు మా ఇంటికి. అంతకుముందు పూరికి మేము చెక్ ఇచ్చాం మా సీరియల్ డైరెక్ట్ చేయమని, కింద నా వైఫ్ సంతకం పెట్టి. ఓకే. మేము బయటికి వెళ్ళి వచ్చాక ఆ చెక్ ఇంటి దగ్గర ఉంది, మా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాడు. పక్కన లెటర్ ఉంది. ఓకే. నాకు ఆఫర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్, మీరు అనుకున్న ఈ కాన్సెప్ట్ నేను చేయలేనేమో అనిపిస్తుంది, దయచేసి నన్ను వదిలేయండి, క్షమించగలరు, కింద పూరి జగన్ సంతకం పెట్టాడు. పెద్ద పూడికి నాకు ఒకటి తయారయ్యాడు అని చెప్పి వదిలేసాం, మర్చిపోయాం. నాకు అది మనసులో ఉంది, బట్ నాది అంత 5 నిమిషాలు చేయలేదని ఉంటుంది, అయిపోయింది. ఆ తర్వాత మా తమ్ముడు ఫోన్ చేసి పూరి కథ చెప్తాడంటే నా వైఫ్ ఏమన్నా అంటదేమో, సీరియల్ చేయను అన్నాడు, మళ్ళీ అతను ఇంటికి తీసుకు కదండి ఈవిడ అన్న అంటదేమో అనుకుని అతను వచ్చి కథ చెప్పడానికి వస్తే ఇంటి బయటే మెట్ల కింద కూర్చుని కథ విన్నా. పొద్దున్నే 6 గంటలకి ఆ కథ వినేటప్పుడు ఆబ్వియస్లీ పొద్దున్న లేవగానే ఆవులిస్తాం కదా 2-3 సార్లు. పాపం కథ అంతా చెప్పేసాడు. మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి మీ అన్నయ్య ఆవులించాడు, కథ నచ్చినట్లేదు, ఇంకొక ఛాన్స్ ఈ కథ చెప్తుంటే లోపల నుంచి కాఫీ పంపించింది నా వైఫ్ పూరికి. ఓకే. ఓహో ఈవిడికి కోపం ఏమి అంటే ఇంటి అతిథి మర్యాద చేస్తున్నారు, నేను అనుకున్న కాఫీ ఇచ్చేసరికి హ్యాపీ, ఈవిడికి ఏం కోపం లేదని నెక్స్ట్ డే లోపల తీసుకెళ్ళాను నా టీవీ రూమ్లోకి. మనం మీరు వచ్చి కూర్చొని టీవీ, అలాగే నాకు ప్రతి ఇంట్లోనూ ఒక టీవీ రూమ్ ఉండేది అప్పుడు, అద్దిల్లు. వచ్చి కథ చెప్పాడు, నచ్చింది నాకు. తను అల్లగానే నేను కళ్యాణ్ ఇంటికి వెళ్ళిపోయాను, పవన్ కళ్యాణ్ దగ్గరికి. నేను రెగ్యులర్ రోజుకో 10 hours కలిసి ఉండేవాళ్ళం. ఏంటంటే ఇలాగా పూరి అవును నన్ను కలుస్తా అన్నాడు నాకు చెప్పాడు. అప్పటికే అతను ట్రై చేసి అక్కడ కుదరక నా దగ్గరికి వచ్చాడు. అవును ఇలాగా 2 కాదు చెప్పాడు, నేను చెప్పు అన్నాడు. మనం టప్ప నేను చెప్పాను, నేను మాట్లాడితేనే అన్నాడు. సో నేను చిరంజీవి గారు షూటింగ్ ఎవరికి అవుట్డోర్ వెళ్ళి వచ్చరికి ఒక 50,000 చెక్ ఉంది మా ఇంట్లో నాకు, త్రివిక్రమరావు గారు సంతకం పెట్టి. ఏంటంటే ఇలా త్రివిక్రమరావు గారు సినిమా తీస్తున్నారు, పవన్ కళ్యాణ్ హీరో, చెక్ పంపించేసారు. చెక్ జేబులో పెట్టి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాయి. సూపర్ బ్రదర్, ఇట్స్ ఎ ఛాన్స్, ఎస్ చేస్తున్నాం మనం. కానీ కళ్యాణ్ ఆ ఏ క్యారెక్టర్
ఇది కాదు, ఇది నువ్వే నాకు నచ్చింది కదా ఇంట్లో వేరే బద్రీనాథ్ అన్నాడు. అదేంటది ఇది కదా ఇట్లు నేను నాకు నచ్చింది ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, కళ్యాణ్కి నచ్చింది బద్రి. కళ్యాణ్ అతను ఆ థింకింగ్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం ఒక చోటకి లాగుద్ది, అందులో ఒక క్యారెక్టరైజేషన్ ఒక పవర్ లేదు. ఇందులో నాకు ప్రకాష్ రాజ్కి ఒక ఇది ఉంది, కాన్ఫ్లిక్ట్ ఉంది, అది గనక పడితే మామూలుగా ఉండదు అన్నాడు. అందుకని ఇది ఓకే చేసాను బ్రదర్ అన్నాడు. సో రెండు బెస్ట్ స్క్రిప్ట్సే, రెండు సూపర్ స్క్రిప్ట్స్. ఇది చాలా రోజులు ఆడింది, అది చాలా రోజులు ఆడింది. సో అదేంటంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇంకొంచెం అలా పైకి తీసుకెళ్ళింది. ఇట్లు శ్రావణ క్యూట్ లవ్ స్టోరీగా ఆగింది. సో అలాగా నాకు ఇప్పుడు కాదు అప్పటి నుంచే ఎవరు నా దగ్గరికి వచ్చినా నేను ఇలా ఇప్పుడు ఈ గత 3 ఏళ్ళ నుంచి కూడా నేను ఆల్మోస్ట్ డబ్బు చూడకుండా నేను కొత్త డైరెక్టర్లతో గాంధీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్, తర్వాత బీరువా కొత్త డైరెక్టర్ ఖండాన్ అని అతను తమిళ్లో బాగా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళా టైగర్ అని ఆనంద్ అతను బిజీ అయ్యాడు. ఇప్పుడు రాజసింహతో సినిమా చేస్తాను. ఆల్ న్యూ డైరెక్టర్స్. నేను మీరు ఆ మధ్య దర్శకత్వం ట్రై చేసినట్టున్నారు. ఇప్పుడు నేను ట్రై చేయలేదా? కళ్యాణం నువ్వు చాలా ఫాస్ట్ కదా, నాకు కాప్ స్టోరీ ఒకటి ఉంది, అది చేద్దాం సరదాగాను, నువ్వు చేసే నీకే డేట్స్ నేను అన్నీ అలా సరదాగా అంటే అలాగే అన్నాను, కానీ అలా మాటల్లో సరదాగా ఉంటున్నాను, కానీ నేనుగా ఎప్పుడు డైరెక్షన్ ట్రై చేయలే. పూరి జగన్నాథ్ రోజు పిలిచి నన్ను అందరిని పిలిచి రోజు అనౌన్స్మెంట్ ఇచ్చేసాడు కూడా డైరెక్షన్ అది ఇది. ఫ్యూచర్లో చేసే ఉద్దేశం ఇప్పుడు దాకా లేదు, తర్వాత తెలియదు. రైట్ నౌ ఇంకా కొత్త ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నేను డైరెక్షన్ చేసాను, ఓకే 50-50. ఓకే, నేను దేవుణ్ణి కాదు, మణిరత్నంకి ఫ్లాప్లు ఉన్నాయి, శంకర్ గారికి ఫ్లాప్లు ఉన్నాయి కదా. హిట్ సినిమా నేను హిట్ సినిమా అని చెప్పి నేను తీయలేను కదా. అది ఏమన్నా అయింది అనుకోండి, ఇప్పుడు నేను కొత్త అబ్బాయిలకి కొత్త కుర్రోళ్ళు నా దగ్గరికి వచ్చే వాళ్ళకి చేస్తున్నానే, వాళ్ళ ముందు భయపడతాను నా దగ్గర రావడానికి. ఒకవేళ నేను ఏమన్నా చెప్తే సార్కి డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంది, అది మా మీద రుతున్నాం, ఎందుకు మనకి ఇలా డైరెక్ట్గా ఫెయిల్ అయ్యి వస్తే మళ్ళీ కెమెరామెన్గా ఆఫర్స్ కూడా ప్రాబ్లం అవుతుంది. అదే ఫెయిల్యూర్ నేను తట్టుకోలేను. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను పనిచేసిన సినిమా రిలీజ్ రోజుని, రేపు పొద్దున్న రిలీజ్ అంటే ఈ రోజు నైట్ నుంచి నేను నిద్రపోను, మంచం మీద ఇలా పడుకుంటాను, ఇలా పడుకుంటాను, దొల్లుతుంటా. ఓకే, పొద్దున్న లేచి ఆ టైం అయిపోయింది, బయట స్టార్ట్ అయిపోతారు. 11 అయ్యాక సినిమా స్టార్ట్ అయింది, 2:30కి మా జాతకం బయట పడిపోద్ది. ఆ 2:30 నుంచి ఒకలాంటి ఇరిటేషన్ ఉంటుంది, భయం. బాగుందంటే అసలు భూమి మీద నిలబడం, బాగాలేదంటే పక్కన థింగ్స్ భూమి మీద ఉండవు, అన్ని ఆకాశం ఎదుగుతుంటాయి. సో నా వైఫ్ ఉంది, నువ్వు కెమెరామ్యాన్గా చేస్తే నీకు ఎంత టెన్షను, నువ్వు డైరెక్టర్ అయితే మొత్తం అందరినీ చంపేస్తాను ఉంది కదా కూడా, నువ్వు వద్దు, నీ పని నువ్వు చేసుకుని హ్యాపీగా నువ్వు. నిజంగా నాకు ఒకలాంటి అంటే ఎందుకు ఇంత కెరీర్ చూసాక కూడా ఇంకా ఎందుకు అంత టెన్షన్ అంటే అది మరి అంటే నాకు ఇది తప్ప వేరే ఏమి రాదు నాకు. సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేది కామన్ కదా, కెరీర్ అన్నాక అది కామన్ కదా. ఏంటో ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్, భయం నాకు. కళ్యాణ్ తిరుగుతూ ఉంటాడు, నీకు ఇన్సెక్యూర్ ఫీలింగ్ నీకు ఎక్కువ అవసరం లేదంతా అని కూడా నన్ను. ఓకే, అదేంటో నాకు ఒక చిన్న భయం అన్నమాట. అంటే చాలా కష్టపడ్డాం, సినిమా హిట్ అయితేనే అది జనంలోకి అప్రిసియేషన్. నీకు కీర్తి కండుది ఎక్కువ అంటారు నా వైఫ్. మేబీ హిట్ అయితే కెమెరా బాగుంది, మ్యూజిక్ బాగుంది అంటాం, హిట్ కాకపోతే ఏది బాగున్నా ఎవడో మాట్లాడు. అందుకని నేను మేబీ అలాంటివన్నీ నేను చూస్తా ఉన్నాను చిన్నప్పటి నుంచి. దాసనారాయణ గారు ప్రేమాభిషేకం సూపర్ హిట్ అప్పుడు ఆ ఇంట్లో ఆయన దగ్గర ఉన్నాను నేను. అప్పుడేంటి మీరు ఆ కెమెరా అప్రెంటిస్, ఆ ఇంట్లో ఆ సక్సెస్ని చూశాను. కొన్ని వందల కార్లు బజ్జులా రోడ్, 45 బజ్జులా రోడ్లో ఎదురుకుండా ఎన్టీఆర్ ఇల్లు, ఇటు గురుగారి ఇల్లు, ఈ చివరి నుంచి ఆ చివరికి ఈ చివరి కార్లు బుకేలు. సినిమా హిట్. ఓకే, అప్పుడు దాకా నేను మా ఊళ్ళో సినిమా థియేటర్లో చూసిన హీరోలు హీరోయిన్లు అందరూ ఆయన ఇంటికి వస్తూ ఉన్నారు.
ఎలా ఉంటుంది. సో అలాంటి వాతావరణంలో పెరిగాను నేను. కరెక్ట్గా 10th క్లాస్ అయ్యేటప్పటికి మన ఏజ్ ఎంత ఉంటుంది, కరెక్ట్గా 15-16 కరెక్ట్ ఏజ్ అది. ఆ ఏజ్లో కాలేజీలో అమ్మాయిలు అబ్బాయిలు స్టూడెంట్స్ గోల ఇలాంటిది వదిలేసి నేను ఇలాంటి ఒక యాంబియన్స్ చూస్తున్నాను నేను. సో అలా అవన్నీ చూసో సక్సెస్ అంటే ఎలా ఉంటుంది అని చూసి. మీరు డైరెక్టర్ అవుతే ఏంటి, ఎలాంటి సబ్జెక్ట్ ఇష్టం మీకు, ఎలాంటి బ్యాక్డ్రాప్? నాకు 6 నెలలు కూడా మారిపోతూ ఉంటుంది. మారిపోద్దా? దాసరి అండవర్ది కంటే కూతుర్నే కనుని సినిమా చూశాను చాలా సంవత్సరాల క్రితం. డైరెక్టర్ అయితే ఇలాంటి సినిమా చేయాలి, నిజంగా ఆడపిల్లలే కదా, ఈ మగనా కొడుకులు పుట్టి తల మీద రాయి పెడతారు కానీ ఏం చేయరు కదా అని అప్పుడున్న దానికి నాకు అలా అనిపించింది. కొన్ని రోజులు పోయాక ఇంకొకటి యాక్షన్ ఫిల్మ్ తీయాలి, పోకిరి చూసాక అమ్మనే మా కాప్ స్టోరీ తీయాలి, సినిమా అంటే ఇది. కొత్త డైరెక్టర్లతో మీరు సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా అసలు టెన్షన్ లేకుండా ఉంటున్నారని చాలామంది అంటుంటారు. అంటే మొత్తం అంటే ఆల్మోస్ట్ మొత్తం బర్డెన్ అంతా మీరే తీసుకుంటారని, అక్కడ టెన్షన్ లేకుండా ఉండొచ్చు కొత్త డైరెక్టర్స్ అనేది ఒక ఇది. అది యాక్చువల్ నిజం కాదు. ఆ కొత్త ఇంటి దగ్గర బయలుదేరి దగ్గర నుంచి మళ్ళీ ప్యాకప్ ఇంటికి వెళ్ళి పడుకునే వరకు నన్ను తిట్టుకుంటూ ఉంటాడు. ఏం చేస్తే వస్తుందో, ఇది నేను కరెక్ట్గా వెళ్తున్నానా, పొద్దున్నుంచి మందే ఆ గురువు గారు దగ్గర నుంచి వచ్చాం కదా, దాసరి అండర్ స్కూల్ మందంతా 7 o'clock కాల్చి అంటే మనం 6కి వెళ్ళి కూర్చుంటాం. అన్నీ పర్ఫెక్ట్గా జరగాలి, అన్ని డిపార్ట్మెంట్లు ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయాలి, ఎవడో ఏం తేడా వచ్చినా అయిపోయాడే. సో ఇలాంటి ఒక వాతావరణం ఉంటుంది, ఒక టెర్రర్ ఉంటుంది. అఫ్కోర్స్ షూటింగ్ ముందు రూమ్లో ఆ డైరెక్టర్ ఒక 50 ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకో 50 ఇచ్చి 100 ఇవ్వడానికి నేను ట్రై చేస్తుంటా. ఎనీథింగ్ నాకున్న ఎక్స్పీరియన్స్ని నా బుర్రకి వచ్చేంత వరకు డైరెక్టర్ సేఫ్ గార్డ్ చేస్తుంటాను. చేసి ఏంటంటే నేను డైరెక్టర్ ఏంటంటే ఇందాక చెప్పాను మీకు, డైరెక్టర్ అనేది వెరీ టఫ్ జాబ్. డైరెక్టర్ని కనుక మనం కంఫర్టబుల్గా ఉంచగలిగితే 99కి 100కి ఒకటే తేడా, కానీ 100లో 3 ఉంటాయి, 90లో 99 2 ఉంటాయి. ఎంత ఒక్కటే స్మాల్. సో డైరెక్టర్కి అన్నీ ఇచ్చేసి ఎక్కడో చిన్నది మిస్ కాకుండా ఉంటే బాగుండు, ఇంకో అద్భుతం వస్తుందేమో. అందుకని వీలైనంత వరకు డైరెక్టర్ని కంఫర్టబుల్గా ఉంచుదామని నా ప్రయత్నం. ఆ ఉంచే ప్రయత్నంలో నేను డామ్ డూమ్ అంటుంటాను, నేను జరుగుతుంటాను, కానీ డైరెక్టర్ మాత్రం బాగా చూసుకుంటాను. సో లక్కీగా ఆ డైరెక్టర్స్ ఫీలింగ్ మీకు వచ్చి ఉంటుంది, దాని వెనకాల ఇలా చాలా ఉంటాయి. మీ అంటే ఓకే, మీరు ఈ యాటిట్యూడే అంటే ఇప్పుడు అన్నారు కోటరామకృష్ణ గారు అమ్మో చోట గారు అంటే భయపడ్డారు అంటే, మీరు ఇలాంటి యాటిట్యూడ్ ఎందుకు పోతుందా, ఇలాంటి టాక్ ఎందుకు స్ప్రెడ్ అవుతుందంటే మీరు ఎవరిని లెక్క చేయరని, ఎంత పెద్దోళ్ళనైనా కూడా కనీసం హీరో లేట్ వచ్చినా కూడా సహించరని, మీరు ఇలాంటి టాక్ ఎక్కువగా ఉంది. అది ఏం మరి నాకు తెలియదు, అంటే అది మరి తెలియదు నాకు. పెద్ద హీరో వచ్చిన కూడా లెక్క చేయరని మీరు? చాలా కాదు, అంటే అట్లీస్ట్ పెద్ద హీరో మీన్స్ ఒక మీ అదే లెక్క చేయరంటే మనకి బ్రాటప్ మనం 9 o'clock అంటే 9 o'clock తీయాలి. ఇసి అన్నిటికీ వెనక డబ్బు. అంటే హీరో, డైరెక్టరు, ప్రొడ్యూసర్ ముగ్గురు నాకే రెస్పాన్సిబిలిటీ అప్ చెప్పిన సందర్భాలు ఎక్కువ నాకు. ఎవరైనా సరే చోట మనం జాగ్రత్తగా ఉండాలి అని నాకు రెస్పాన్సిబిలిటీ వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. ఇది ఈ టైంలో ఇది చేయాలి, జాగ్రత్తగా ఉండాలి మనకి. ఇప్పుడు సపోజ్ చిరంజీవి గారు ఉన్నారు, ఆయన చాలా కాన్షియస్, ఎక్కడ ఏది వేస్ట్ కాకూడదు, ఎవరికి ఇంత తప్పు జరగకూడదు, నష్టపోకూడదు అనేది ఎక్కువ. నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఆయనతో చేశాను నేను. ఆయన ఎలా అంటే వెరీ కైండ్. ఆయన ఎక్కడికన్నా వెళ్ళాలంటే వెళ్ళడానికి ఒక కంఫర్టబుల్ వెహికల్, ఏమైనా మిస్ అయ్యి అది ఎవరు రాకపోతే అక్కడ ఏముందో చూసుకోలేను. మన పని ఇంపార్టెంట్, ఆ పని చేయాలి, ఈ టైంలో ఈ పని అవ్వకపోతే ఇంత నష్టపోతామని చెప్పి, అది అంబాసిడర్ కార్ అయినా పర్లేదు, లేకపోతే ఎక్కేసి ముందు డెస్టినేషన్కి వెళ్ళిపోదాం. చూడాలని ఉంది సినిమాకి. ఒక అంబాసిడర్ కారులో ఇప్పుడు ఇన్నోవాలు ఇవన్నీ వచ్చినాయి. గుణశేఖర్, నేను, రాజు సుందరం, కెమెరా, నా ఒళ్ళో కెమెరా, అందరం ఒకే కారు, రోడ్ల మీద ఆయనతో పాట తీయాలి.
నెంబర్ ఆఫ్ కార్లు వెళ్ళి దిగితే పోలీసు వాళ్ళు చూస్తారు, బండి ఆగి దిగి లోపుని వెనక ముందు ట్రాఫిక్ జామ్ అయిపోద్దని అవన్నీ చూస్తున్నాను నేను ఆయన్ని. ఓకే. ఒక పక్కన చిరంజీవి గారితో ఇలాంటివి చూసా, ఒక దాసనారాయణ గారితో అలాంటివి చూసా, రాఘవేంద్ర గారితో ఇంకోలా చూసా. సో ఇవన్నీ చూసి నేను ఆ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకోవడం వల్ల స్టార్ట్ అవ్వకపోతే ఉండే చిన్న టెన్షను అది ఆ టైంలో ఉండే ఇది మేబీ ఉండొచ్చు. కానీ ఇలాంటి యాటిట్యూడ్ వల్లనే మీరు కొన్ని కంపెనీలకు మెల్లమెల్లగా దూరం అవుతున్నారని, అది కూడా ఎంతవరకు నిజం? 28 ఏళ్ళు ఇంకా వీటి గురించి ఆలోచించాలంటారా? 28 years, ఆల్మోస్ట్ 37 years నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి. ఇంకప్పటికీ ఎవడికో భయపడిపోయి ఎవడో ఏదో చేస్తాడని కరెక్ట్ కాదు కదా. మనకి ఇష్టమైంది మనల్ని ఇష్టపడే వాళ్ళతో మనం పని చేయాలి. ఓకే కదా. ఇప్పుడు ఎంత ఇష్టపడి పని చేస్తే అంత అద్భుతమైన అవుట్పుట్ వస్తుంది. నేను అది నమ్ముతాను. నేను అందుకే ఇంతకాలం ఉన్నారని కూడా తెలియదు ఏమో. అంటే నాకు ఇది పెద్దోళ్ళే ఇప్పుడు గొప్పగా నేను నేర్చుకున్నది కాదు. నేను కెమెరామెన్ అయిన రోజు నుంచి టిల్ టుడే ఐ నెవర్ లుక్ బ్యాక్. మీకు బాగా ఇష్టమైన కెమెరామెన్లు పిసి శ్రీరామ్ అండ్ సంతోష్ శివన్ గారు అని చెప్పారు, చాలాసార్లు చెప్పారు. రెస్పెక్ట్ విఎస్ఆర్ స్వామి గారు, కానీ రెస్పెక్ట్ ఆప్త. సంతోష్ శివన్ పిసి శ్రీరామ్ ఏంటంటే ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేశారు. ట్రెండ్ అంటే అసలు ఇలా కూడా చేయొచ్చు అని ఆలోచించడం మొదలెట్టింది వాళ్ళిద్దరు సినిమాలు చూసే. అది ఇంకా రన్ అవుతూ ఉంది ఆల్మోస్ట్. అది కూడా ఒక 20-25 ఏళ్ళ నుంచి అది సాగుతుంది. అందుకని డెఫినెట్గా వాళ్ళిద్దరు అంటే ఓకే. తెలుగులో వాళ్ళంటే ఓకే, వాళ్ళు అదర్ లాంగ్వేజ్ కదా. తెలుగులో ఎవరు ఉన్నారు మీకు? ఎవరు లేరా తెలుగులో? ఇప్పటి జనరేషన్ ఎవరు లేరు, సరిగ్గా చేయట్లా. అప్పుడు నేను తెలుగులో ఈ కెమెరామెన్ బాగా చేశాడు, ఇలా మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని ఎప్పుడు ఫీల్ అవ్వాలి. ఓకే. తెలుగులో ఇప్పుడు ఉన్న ఎవరు ఓకే. అండ్ మీరు ఓకే బస్ పిసి శ్రీరామ్ గారిని, సంతోష్ శివన్ గారిని మీరు ఇన్స్పిరేషన్గా చాలాసార్లు తీసుకున్నారు కదా. మరి వాళ్ళలాగా ఎక్స్పెరిమెంటల్ మూవీస్ మీరు ఎందుకు ఎప్పుడు ట్రై చేయట్లేదు? అంటే డైరెక్టర్స్ దొరకట్లేదు. అలా వస్తే ఖచ్చితంగా చేస్తారు. నాకు డైరెక్టర్స్ దొరికితే డెఫినెట్గా ఇంకా చింపు వదులుతాను నేను. నాకు లేదు డైరెక్టర్స్. అయితే నేను ఎక్కడ మలయాళంలోనో కేరళలోనో తమిళనాడు పుట్టి ఉండాల్సింది, దొరికేవారు. ఇక్కడ లేరు, దొరకట్లా. అవార్డ్స్ విషయంలో ఒకటి సార్లు 2 సార్లు కొంచెం కాంట్రవర్సీకి వెళ్ళారు మీరు. అది చూడాలనే ఉంది. పాత కదా, ఏంటది? అది చూడాలని ఉంది. గుణశేఖర్ నేను ఫస్ట్ మెన్షన్ చేశాను. గుణశేఖర్ ఒక టిపికల్ డైరెక్టర్. ఎస్. అతనికి ఒక టైప్. సో మా కాంబినేషన్ చిరంజీవి గారు. అది ఆ సినిమాని మొదటి నుంచి కూడా ఒక మంచి ఏంటంటారు దాన్ని, ఎథికల్గా ఉండాలి అని చేసిన సినిమా అది. సో దానికి ప్యారలర్గా ఇంకొక సినిమా ఏదో వచ్చింది. సో 2 రిలీజ్ అయింది. సో క్వాలిటీ సైడ్ నాకు చాలా మంచి అప్రిసియేషన్. తమిళనాడు నుంచి కానీ, బాంబే నుంచి కానీ, బోని కపూర్లు వీళ్ళందరూ ఆ సినిమా చూసి, అంటే హిందీ ఇలా ఇది అది రిలీజ్ అయిన ఒక 8 నెలలకో 9 నెలలకో అవార్డ్స్ కమిటీ దాన్ని స్క్రీనింగ్ పెట్టారు. ఆ స్క్రీనింగ్కి చైర్మన్ వచ్చి విన్సెంట్ గారా, మెంబర్ విన్సెంట్ గారు, నాకు కరెక్ట్ గుర్తులేదు, పెద్ద ఆయన 2 పిల్లలు కెమెరామెన్లు. బోత్ ఆర్ వెరీ గుడ్ కెమెరామెన్, జైనన్ అండ్ అజయ్. సో ఆయన ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడన్నా అవార్డు కమిటీ వేసేటప్పుడు ఆ ఇయర్లో సినిమాలు వస్తే, సపోజ్ నన్ను అవార్డు కమిటీలో నన్ను వేస్తుంటే మా తమ్ముడు సినిమాలో వెళ్ళి చూసుకోలేడు, ఉంటే నన్ను వేయకూడదు. ఏమో నేను రేపు అతను ఓటేసేసి ఒక మంచి సినిమాని ఇచ్చేసేస్తే. సో అక్కడ ఆబ్వియస్లీ ఒకవేళ నిజంగా ఆ సినిమా అద్భుతమైన ఇచ్చినా కూడా నాకు మాత్రం డెఫినెట్గా వాళ్ళ అబ్బాయికి ఈయనే ఇచ్చాడని చెప్పి గొడవ పెడతాను. దానికి తోడు నేను బాగా నమ్మాను. నేను నమ్మింది రాలేదు అని నాకు ఇప్పుడు కేఎస్ రామారావు గారు చెప్పింది ఇవన్నీ చూసిన తర్వాత మాయ చేసి నాకు రాకుండా వాళ్ళ అబ్బాయికి విన్సెంట్ గారు ఇచ్చేసారని నాకు నేను ప్రూవ్ చేసుకున్నా, నాకు నేను కన్ఫర్మ్ చేసుకున్నా.
నాకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఛాలెంజ్ చేశారు. సో కాల్డ్ లెజెండ్ కెమెరామ్యాన్స్ ఇప్పుడున్న జనరేషన్ అంటే పీసీ, అది సంతోషం. వాళ్ళిద్దరిని పిలవండి, వాళ్ళకి స్క్రీనింగ్ వేయండి, వాళ్ళు ఏది చెప్తే అదే. అప్పుడు నేను రాంగ్ అంటే మీరు ఏం చెప్తే చేస్తాం అని ఒక ఛాలెంజ్. ఓకే. ఆ చిన్న యంగ్ బ్లడ్, ఉడుకు రక్తం, కోపం, ఒక ఫ్రస్ట్రేషను, ఎంత కష్టపడ్డామే. అవార్డు ఎందుకే దాంతో వచ్చేది ఏమి లేదు, 10,000 ఎంత ఇస్తారు, అదే అదేం కాదు. కానీ ఉంటుంది కదా గుర్తింపు, గవర్నమెంట్ చేత బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గుర్తింపు అనేది అదేదో అద్భుతం అని చిన్నప్పటి నుంచి చూసి ఫీలింగ్. ఆయన మధు అంబట్ గారికి, లేకపోతే ఇషానారికి, విఎస్ఆర్ స్వామి గారికి, గోపాల్ రెడ్డి గారికి అవార్డులు ఇస్తుంటే ఆ ఫోటోలు, ఆ ఫంక్షన్లు, పేపర్లో ఆ న్యూస్లు, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ విఎస్ఆర్ స్వామి బెస్ట్ చూసి మన పేరు ఒకరోజు అక్కడ రావాలి, ఈ కళలు ఉంటాయి కదా మనకు కూడా. అందుకని ఎక్కువ అప్సెట్ అయ్యాను. ఇంకండి మీ తోటి కెమెరామెన్కి ఎవరికో వచ్చినప్పుడు అది అవార్డు మనకు రాలేదని మీరు ప్రెస్కి ఎక్కడం ఎంతవరకు కరెక్ట్? అది అంటే తోటి కెమెరామెన్ ఏంటి, త్యాగమూర్తిని కాదు నేనేమి యాక్సెప్ట్ చేయాలి కదా అంటే చేస్తాను, హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు కూడా చేయను. ఒకవేళ ఎక్కడన్నా ఇంకో విషయం చెప్తున్నాను, నా క్యారెక్టర్ చెప్తాను. నేను రోడ్డు మీద వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ అయితే లెఫ్ట్లో నా కారు ఆపుతా, అప్పుడు అందరూ నా వెనకాల ఆపాలి. నన్ను దాటి ఎవడన్నా ముందుకెళ్తే నేను కారు దిగి వాటితో గొడవ పెట్టుకుంటా. అక్కడ జామ్ అయింది, నువ్వు ఆగాలి కదా. ఇలాగ చాలాసార్లు గొడవలు జరిగినాయి. ఓకే ఓకే. సో నేను దీనికి రియాక్ట్ అయినప్పుడు నాకు పర్సనల్గా జరిగితే ఎందుకు రియాక్ట్ అవును? ఓకే. నాకు కాదు, రవికే చంద్రన్కి అన్యాయం జరిగితే రవికే చంద్రన్ బాంబే నాకు ఫోన్ చేసి దీన్ని ఇష్యూ చేయి, ఇలా జరిగిందని చెప్పాడు నాకు. ఓకే. దాని మీద ఇష్యూ చేశాను నేను, పేపర్కి రాలా. సో నాకు కాదు, ఎవరికి నా సర్కిల్లో ఎవరికి ఏం జరిగినా నేను రియాక్ట్ అవుతా. ఓకే. మంచి అయినా అలాగే రియాక్ట్ అవుతాను, చెడు అయినా అలాగే రియాక్ట్ అవుతా. 2 అసోసియేషన్స్ ప్రాబ్లం వల్ల షూటింగ్లు ఆగిపోయినాయి. అవును. రీసెంట్గా 1 year బ్యాక్. అవును. నేను వెళ్ళి చాలా మ్యాక్సిమం అందరి దగ్గరికి వెళ్ళి మనం చిన్న దానివల్ల షూటింగ్ ఆపేయడం వల్ల దగ్గరగా 4,000 ఫ్యామిలీలు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి. ఇందులో తేడా ఏంటి? ప్రొడ్యూసర్స్ ఇచ్చే డబ్బుకి మనం అడిగే డబ్బుకి తేడా ఎంత? దీన్ని సగం చేద్దాం. మన ఇంట్లో ఖాళీ కూర్చుంటే ఏమొస్తుంది? దాని మీద నేను ఎక్కువ బాగా పోట్లాడి కాంప్రమైజ్ చేయగలిగాను. నేను నా మీద ఎందుకు ఉంది అందరికీ నమ్మకం. వీడు ఏ గొడవ వచ్చినా ఏది వచ్చినా అందరికంటే ముందుండి ప్రాబ్లం కాకుండా ప్రాక్టికల్గా ఆలోచిస్తాను, నేను పర్సనల్గా ఆలోచించను. ఓకే. సో ఆ మెంటాలిటీ ఉంది కాబట్టి అప్పుడు రియాక్ట్ అయ్యాను. సేమ్ తప్పు ఇప్పుడు రేపు మా తమ్ముడు జరిగితే వదిలేరా, వాడు కర్మాడు పోతాడు అంటాను. ఇప్పుడు మేబీ మెచ్యూరిటీ ఇప్పుడు ఉండొచ్చు. లేకపోతే పెద్ద ఆయన విన్సెంట్ గారు వాళ్ళ అబ్బాయి, మా ఫాదర్ ఉంటుంటే నోర్మీరా అని ఆపేవారేమో నన్ను. నాకెవరూ లేరు. సో నేను రియాక్ట్ అయిపోయాను. మీకు ఏదైనా అవార్డు, మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయండి ఇప్పటివరకు? అంటే 3 నందులు, ఇంకా మన 2 ఫిల్మ్ఫేర్లు, లోకల్ అవార్డ్స్. చాలా రోజులు నేషనల్ అవార్డు అని ఉండేది, నాకు నేనే కాంప్రమైజ్ అయిపోయా. మన తెలుగులో నేషనల్ అవార్డు వెళ్ళే సినిమాలు ఇంకే లక్కీగా అప్పుడు నిన్నే పెళ్ళాడుతా బెస్ట్ రీజనల్ ఫిల్మ్ కృష్ణవంశీకి అవార్డ్స్ ట్రాష్ అంటుంటారు కదా మీరు. ఏంటి అది? అప్పుడు మీకు గాయం మాతృదేవ అప్పుడు కూడా ఏదో అది జరిగింది, బాగా పాత కథ అది. అంటే మాతృదేవ మళ్ళీ అగే నావెల్టీ ఉన్న ఒక కథ. అప్పుడు దాకా అవార్డులు అనేవి గాయంకి చేశారు కదా మీరు. నేను మాతృదేవ అవార్డ్స్ అనేవి ఒక ఆర్టిస్టిక్ ఫిల్మ్, కొన్ని రూల్స్ ఉంటాయి. లైటింగ్ కంటిన్యూటీ, ఆ స్క్రిప్ట్ అన్నీ కావాలి, అన్నీ పర్ఫెక్ట్గా ఉండే అని అంబేద్కర్ ఒక సినిమా చేశాను. సరే, అప్పుడు క్షణ సినిమాకి ఇచ్చారు అంబేద్కర్ చేసినప్పుడు. క్షణ ఎందుకు ఇచ్చారు అని చేసుకుంటే క్షణకి ఇచ్చారు అంటే కమర్షియల్ ఫిల్మ్ కూడా అవార్డులు ఇస్తారని అప్పుడే తెలుసుకున్నాను నేను. అప్పుడు దాన్ని నాకు తెలియదు. ఓకే, మనకు తెలియదు. నాకు నచ్చింది క్షణ అద్భుతం. తర్వాత ఇప్పుడు నేను మాతృదేవ చేశాను. సరే, అంబేద్కర్ అయితే 40 లక్షల సినిమా ఏదో చేసాం. సరే, అంబేద్కర్ నేషనల్ ఫిగర్ అయినా అప్పట్లో అవార్డులన్నీ మా భూమి,
ఇలాంటి సినిమాలకి రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న ఫిల్మ్స్కి ఇస్తారు కదా అని అనుకున్నాం, అది లేదు. మాతృదేవులు చేసినప్పుడు మాత్రం చాలా ఎక్స్పెక్ట్ చేశాను. దానికి ఒక మూడు మంచి కథ. ఇది నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, అంత ఆశ లేదు నంది, ఎందుకంటే రీమేక్ కదా, అందుకని గాయం కూడా రిలీజ్ అయింది. గాయం ఇచ్చారు, ఓకే గాయం ఇచ్చారు అంతే. పెద్ద నేను బట్ ఉంది, లోపల ఉంది, ఎవరితో చెప్తాం, వదిలేసా. గుడిపూడి శ్రీహరి గారు అప్పుడు చైర్మన్ ఆ కమిటీ, ఆయన కనిపించారు నాకు ట్రైన్లో. సార్ అసలు ఆయన చాలా సీనియరు, చాలా రెస్పెక్టు. నేను కెమెరామెన్నే కానీ అందరితోనూ కలివిడిగా ఉంటాను, అన్ని డిపార్ట్మెంట్లతో మాట్లాడుతూ అందరితో సరదాగా ఉంటాను. నాకు అటు లైట్ మెన్ లేకపోతే ఈ డైరెక్టర్ లేకపోతే అయ్యేం ఉండవు. అది నేను ప్రెస్ మీట్కి వెళ్ళి ఫస్ట్ అక్కడ కెమెరాలన్నీ అందరితో సరదాగా కౌరులు చెప్పి వాళ్ళతో కూర్చుని అప్పుడు వెళ్ళి స్టేజ్ ఎక్కుతాను. ప్రెస్ మీట్కి వెళ్ళినా కూడా వాళ్ళందరినీ ఎందుకంటే నేను ఈ కెమెరా నుంచి కదా నేను బయటకు వచ్చింది. టీవీ ఇప్పుడు ప్రెస్ మీట్ వచ్చి ఇవే కదా ఛానల్స్. అదే నాకు ఎందుకో ఒక చిన్న అటాచ్మెంట్ వాళ్ళతో. సో అలాగా ఆయనతో అడిగారు, సార్ అసలు రూల్స్ చెప్పండి, అవార్డ్స్ రూల్స్ ఏంటి సార్? అది బాబు ఆయన నాలెడ్జ్లో ఆయన సితార్లో రివ్యూ రాసేవారు. ఆయన గుడిపూడి శ్రీహరి వెరీ ఫేమస్. ఈ మాటలు పెట్టి అసలు అక్కసంతా వెళ్ళగిక్క ఆయన దగ్గర. గాయంకి ఎలా ఇచ్చారు సార్ అసలు అవార్డు? నాకు అర్థం కాలేదు. బాబు అందులో కెమెరా ఇలా 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 వెళ్ళిపోయింది, ఓ కెమెరా ఇలా ఇలా వెళ్ళిపోతే అవార్డు ఇస్తారా? ఓకే ఓకే, అది స్టడీ క్యామ్ షాట్. ఓహో స్టడీ క్యామ్ అంటే స్టడీ క్యామ్ రామ్ గోపాలం ఇంట్రడ్యూస్ చేశారు సినిమాకి, అప్పుడు ఇచ్చారు అవార్డు. పాపం స్టడీ క్యామ్ వాళ్ళు ఇవ్వాలి, శివకే ఫెంటాస్టిక్ లైటింగ్ చేసేది గోపాల్ రెడ్డి గారు. అప్పుడు శివ సినిమా ట్రెండ్ సెటర్, ఒకలాగా వెళ్ళే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక్కసారి షేక్ చేసి ఇండస్ట్రీని అలా మార్చేసింది శివ సినిమా. ఆ తర్వాత మీరు 100 డైరెక్టర్లు తీసుకుంటే 99 రామ్ గోపాల్ వర్మ శిష్యులే సక్సెస్ఫుల్ డైరెక్టర్లు. సో ఆయన ఇలా ఎలా అయిందంటే సరే ఓకే ఓహో ఇలా అంటే ఇలా ఆలోచన విధానం ఒక్కోసారి ఒకలా ఉంటుంది. సో నౌ ఆన్వర్డ్స్ దెర్ ఇస్ నో రూల్ ఫర్ అవార్డ్. ఓకే, ఆ ఇన్స్టెంట్గా ఇది అద్భుతం అనుకుంటే ఇస్తారనమాట. అండ్ మీరు వర్క్ చేయాలనుకుంటున్న డైరెక్టర్ కానీ హీరో కానీ ఇంకా ఆ కోరిక ఏదైనా ఉందా మీకు? పలానా డైరెక్టర్తో వర్క్ చేయాలి. ఇంకా అదే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అలా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. బలంగా ఏదో ఉంటుంది కదా, శంకర్తోనో మరినరత్నం గారితోనో ఎవరితోనో చేయాలి, అది ఉండేదిగా. శంకర్తో లేదు నాకు, అయిన మణిరత్నం బేసికల్గా గ్రాఫిక్స్ అంటే ఇష్టం లేదు అని కాదు, ఏమో శంకర్తో ఎప్పుడు నేను ఎగ్జైట్ ఫీల్ అవ్వాల. మణిరత్నం అనేది ఎప్పుడు ఆయన మీద ఎప్పుడు అవును కదా, బేసిక్గా మీకు గ్రాఫిక్స్ అంటే ఇష్టం లేదు. అయ్యో చేసేది ఎక్కువగా అంటే మనల్ని కెమెరా డిపార్ట్మెంట్ డామినేట్ చేసే గ్రాఫిక్స్ లేదు. అలా ఏం కాదు, నేను బాగా ఇప్పుడు ప్రతి దాంట్లోనూ గ్రాఫిక్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేయట్లేదు నేను ఇప్పుడు కూడా. అర్థం లేదు, అలా అని కాదు. అంటే శంకర్ కింద మణిరత్నానికి ఏంటంటే మణిరత్నం సినిమాలో ఉండే హార్ట్ టచింగ్ ఇది ఉంటుంది కదా, మేకింగ్ అని మ్యూజిక్ అని ఫ్రేమింగ్ అని, అవి శంకర్ కమర్షియల్గా వెళ్తుంటే ఆ కమర్షియల్ నాకు వి వినాయక్ వీళ్ళందరూ ఉన్నారు, నాకు ఆ రేంజ్ మేము చేస్తున్నాం కదా. ఆయనది కొత్త. బాబా సినిమాకి సంబంధించి ఏంటి అక్కడ జరిగింది? బాబా సినిమా రజనీకాంత్ గారితో పనిచేయడం ఒక పెద్ద ఇది. నన్ను కౌరు పెట్టారు. ఆ రోజు థర్స్డే ఆయన నాకు ఫోన్ చేసిన రోజు, నా వైఫ్ థర్స్డే ఇష్టం ఉండదు, వెళ్ళొద్దంది, నేను రానని చెప్పాను. రజనీకాంత్ రమ్మంటే రానంటావేంటే బాబా అన్నారు సురేష్ కృష్ణ. వేండా సార్ నా మాట అవడదాం అంటే ఆయన లైన్లోకి వచ్చాడు. ఓకే, నా వైఫ్తో మాట్లాడాను, అమ్మా ఇవాళ థర్స్డే చాలా మంచి ఇది లేదు రేపు. ఓకే, ఫ్రైడే వెళ్ళా, ఆయనతో కూర్చున్నాను. నేను చాలా హైపర్గా ఉన్నాను కదా,
ఆయన డౌట్ నా మీద, కోతినా కొడుకుడు ఇటు పని చేస్తాడా, కౌరులు చెప్పి అడవాడు చేసి మొత్తం చెడగొడతాడని ఆయన డౌట్. సురేష్ ఇంత పైన కరెక్ట్దానా, పర్వాలియా అన్నాడట సురేష్ కృష్ణ. అన్నా సార్ నీకు పారుங்க. సో ఆయన చేప తింటాడు, నేను చేపే తింటాను, ఇద్దరు తిన్నాం, కౌరులు చెప్పుకున్నాం. ఆయన 10 చెప్తే నేను 20 చెప్పా. ఆయన రుజుని మాట్లాడతాడు. ఓకే, ఫస్ట్ డే షూటు వెళ్ళిపోయాడు, 2వ రోజు షూటు, 3rd డే వచ్చాడు పొద్దున్న. అంబాసిడర్ కారు, నా ఏసీ కారు ఉండదు, ఏసీ ఉండదు, అది అర్థం తీసి ఉంటుంది. వస్తున్న టైగర్ ఎక్కడ అని అడిగాడు ఇలా తిరిగి. 3rd డే ఈ స్టార్టెడ్ కాలింగ్ మీ టైగర్. ఓకే, అదే ఇంప్రెషన్ ఈవెంట్ టుడే. ఓకే ఓకే. బట్ ఆ సినిమా మీకు కొంచెం మైనస్ అయిందని కదా? నాకెందుకు అవుద్ది, నేను అది కూడా తమిళ సినిమా కాకపోతే ఏంటంటే నేను తమిళ సినిమాలు చేయలే. తర్వాత కేఎస్ రవికుమార్ రమ్మని అడిగాడు, బాలా రమ్మని అడిగాడు, డైరెక్టర్ బాలా. నేను అలా ఎందుకంటే నాకు ఎందుకో నాన్ సింక్. ఎందుకు ఎక్కడ నాన్ సింక్? ఏంటి నాన్ సింక్ అంటే, ఆ సినిమాకి వెళ్ళినప్పుడు నాకు ఒక యూనిట్ ఉంది, నా ఓన్ యూనిట్ కాదు, నేను పనిచేసే వర్కర్స్. నేను ఒక 5గురు లైట్ మ్యాన్ని, క్రేన్ ఒక 5గురు క్రేన్ ఇక్కడికి తీసుకెళ్ళా హైదరాబాద్ నుంచి. అక్కడ బాలచంద్ర గారు అక్కడ అసోసియేషన్, ఈ మా అసోసియేషన్ లీడర్ కె బాలచందర్, ఆయనకి ఎవరో వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఎవరో చోటానాయుడు వచ్చాడు హైదరాబాద్ నుంచి, డామినేషన్ బై చెన్నై కదా, ఫిల్మ్ డామినేషన్ బై చెన్నై, అందరం పుట్టింది అక్కడి నుంచి కదా, ఇలాగా అక్కడి నుంచి మనుషులు తెచ్చుకున్నాడు. వాళ్ళు వచ్చి యూనియన్ ఫెడరేషన్ వాళ్ళందరూ వచ్చారు లొకేషన్కి. వస్తే నా దగ్గరికి వచ్చారు, వచ్చి సార్ ఇలా ఇంతమంది ఉన్నారు ఉంచుకోవడం పంపించండి అన్నాడు. నేను పంపను, నీకు దిక్కుని చోట చెప్పుకో అని చెప్పాను. ఐ డోంట్ కేర్, మీరెవరు నాకు చెప్పడానికి, ఏంటి చోట ఏంటి అన్నాడు ఆయన. రజనీకాంత్ ఇలా అన్నాడు, ఏమన్నా అన్నాడు, దొబ్బేమన్నాను, పర్ఫెక్ట్ అన్నాడు ఆయన. వెళ్ళిపోయాక బాలచంద్రకి వెళ్ళి చెప్పుకున్నారు వీళ్ళు, కె బాలచంద్ర గారికి. ఆయన శిష్యుడు సురేష్ కృష్ణ. సురేష్ కృష్ణకి వచ్చి కంప్లైంట్ చేశాడు ఆయన, మీ కెమెరామెన్ చాలా రూడ్గా మాట్లాడుతున్నాడట, అక్కడి నుంచి మనుషులు ఇక్కడ ఉన్నారు కదా, నేను పట్టుకెళ్ళింది ఇక్కడి నుంచి 11 మందిని, ఇంకో 20 మంది అక్కడ పనిచేస్తున్నారు, మీ కెమెరామెన్కి నేను అడిగాను, నాకు సమాధానం కావాలి, పంపుతాడా పంపడా అని కౌరు పెట్టాడు ఆయన. ఎప్పా ఒక 5 minutes వా అని తీసుకెళ్ళి సురేష్ కృష్ణ నా క్యారవాన్లో కూర్చోబెట్టి, గురు ఫోన్ చేశాడు, ఇది పెద్ద ఇష్యూ చేస్తున్నారు, ఏం చేద్దాం, ఫోన్ కలుపుతాను, నేను మాట్లాడతాను. అయ్యో నువ్వు వేరే నాకు చెప్పు, నేను చెప్తాను, నేను పంపించేస్తా. హైదరాబాద్లో 30 షూటింగ్లు జరుగుతున్నాయి, 30లోనూ 10 మంది తమిళ కెమెరాలు పనిచేస్తున్నారు. ప్రతి కెమెరామ్యాన్కి 10 మంది లైట్ మ్యాన్లు మెడ్రాస్ నుంచి వచ్చి పనిచేస్తున్నారు. అంటే 10 × 10 100. నేను తెచ్చింది 11. ఈ 11 మంది నేను పంపించేసి నెక్స్ట్ మినిట్ 100 మంది అక్కడి నుంచి వచ్చేస్తారు, ఇష్టం అంతే, దెబ్బకు నోరు మూసి. సో ఇది ఏమో ఎందుకు వస్తుందండి? అదే నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతున్నాను, మీరే చెప్పేశారు. వాళ్ళందరూ ఇక్కడ చేస్తున్నారు కదా, తీసుకుపోయిన 10 మంది గురించి ఎందుకు కూడా అని. అంతే, ఇది ఎవ్వరికి తెలియదు ఇప్పుడు దాకా. ఇప్పుడు ఫస్ట్ టైం మీకు చెప్తున్నాను నేను, ఈ విషయం ఎవరికి తెలియదు. ఎంత ఇష్యూ జరిగింది అంటే, ఎంత బ్లాక్మెయిల్ చేయబోయారు నన్ను, దెబ్బకు నోరు మూయించాను. నిజంగా కనుక వాళ్ళు పట్టుకెళ్ళి ఉంటే ఇంకోలా ఉండేది. సో క్రియేటివిటీ ఇది, మనందరం ఎక్కడికన్నా వెళ్ళి బతకొచ్చు. మనం రూల్ చేయడానికి వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇంతమంది పనిచేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ, మనం ఎవరన్నా అంటున్నామా? నేనే వెళ్ళి గుడ్ లక్ నాన్న, బాగా చేయి, కీప్ ఇట్ అప్ అని చెప్తా, బ్లెస్ చేసి వస్తా. ఏదైనా ఓపెనింగ్కి వెళ్ళి ఒక తమిళ కెమెరామెన్ కనిపించినా, ఇది చేసిన సంతోషం అని ఇక్కడ షూటింగ్కి వస్తే ముందు నాకు ఫోన్ చేస్తాడు, చోట ఐమ్ కమింగ్ దేర్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మీ, ఐఎమ్ వరీడ్ అబౌట్ మై లైట్ మ్యాన్స్ అండ్ ఆల్, ప్లీజ్ అంటాడు. రవికే చందన్ ఇక్కడికి వచ్చే ముందు నాకు ఫోన్ చేసి వస్తాడు. అది నా రిలేషన్ టువర్డ్స్ సినిమా. పెళ్ళిన తర్వాత మరి హీరోయిన్ తర్వాత ఎప్పుడైనా కాల్ అవన్నీ జరుగుతుంటాయి, ఫోన్లు పగులుతుంటాయి, కాలు దొక్కడం ఎప్పుడైనా హీరోయిన్? అదే అంటున్నాను, కాలు దొక్కడాలు, కన్ను కొట్టడాలు. అంటే
మనం కూడా మెచ్యూర్ అవుతుంటాం కదా, సినిమాలో ఉంటాం సరదాగా. బట్ నేను చాలా క్లోజ్గా, చాలా జోవియల్గా ఉంటాను. అందరు హీరోయిన్తోనూ అందరినీ సమానంగా చూస్తాను, అదేం ఉండదు నాకు. అండ్ ఇప్పుడు మిస్సెస్ ఏంటి బబుల్స్ అనే సంథింగ్ షీ వాజ్ ఎ ప్రొడ్యూసర్ ఎట్ ద టైం. ఇప్పుడు అలాగే మేము ఒక ట్రావెల్ చేసాం ఒక 9-10 years తర్వాత. తనకు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది, స్మాల్ అబ్లంగేటాలో ఒక ప్రాబ్లం వచ్చింది. షీఈ్ మల్టిపుల్ క్లిరోసిస్ పేషెంట్. ఓకే. ఇట్స్ ఈస్ వెరీ డేంజర్. ఒక 5-6 కోట్ల మంది వాళ్ళగా ఉంటుంది అది. సో ఆ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్నారా? షీ హ్యాస్ దట్ ప్రాబ్లం. అందుకని ఎండలో అది ఉండకూడదు, హాయిగా కూల్గా ఉండాలి, ఎలాంటి ఒక అంబియన్స్. సో ఈ సీరియల్స్ అంటే ఎక్కువ టెన్షన్ కదా, సో ఆపేసి ఒక 2-3 years తర్వాత ఇప్పుడు మళ్ళా బ్యూటీ సెలూన్స్ స్టార్ట్. బబుల్స్ దాని పేరు పింక్స్ అండ్ బ్లూస్. ఓకే. బ్యూటీ సెలూన్ స్టార్ట్ చేసింది. నౌ షీస్ 16 branches ఉన్నాయి. బెంగళూరు, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్. అండ్ షీ అడాప్టెడ్ ఆన్ విలేజ్. ఒక విలేజ్ అడాప్ట్ చేసుకుంది, భూదాన్ పోచంపల్లి అని. ఇక్కడ అక్కడ మేము హ్యాండ్లూమ్స్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఒక డాక్యుమెంటరీకి వెళ్ళినాం, భూదాన్ పోచంపల్లి. ఎప్పుడు లాంగ్ బ్యాక్ వెళ్ళినప్పుడు వాటర్ ప్రాబ్లం, ఫ్యామిలీ కాల్ నల్గొండ డిస్ట్రిక్ట్ అవ్వడం అవన్నీ చూసి దేవరంజాల షూటింగ్ కూడా ఆ దేవుడికి మొక్కుందంట. నేను బాగుంటే ఈ దేవుడు ఈ గుడికి ఏదో చేస్తాను, ఆ ఊరిని బాగు చేస్తానని. సో ఆ గుడికి చేసాం అప్పుడే. సో ఇప్పుడు ఒక 6 ఏళ్ల క్రితం ఆ ఊరిని అడాప్ట్ చేసుకున్నాం. ఆ ఊర్లో ఒక 100 ఫ్యామిలీలు ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ 100 ఫ్యామిలీ మేము ఆవిడ సీతాదేవి ఫీడ్ ఇస్తుంది వాళ్ళందరికీ, మెడిసిన్స్, స్కూల్ ఫీజులు, బట్టలు, ఫుడ్ ఎవ్రీ మంత్ వాళ్ళకి మందులు వెళ్ళిపోతాయి, మందులు వెళ్ళే వాళ్ళకి మందులు వెళ్ళిపోతాయి, స్కూల్ ఫీజులు వెళ్ళిపోతాయి, అన్నీ మేము డైరెక్ట్. ఓకే. అదొక వింగ్, ఓం సీత ట్రస్ట్. ఆ ట్రస్ట్ పేరు. మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోం. ఒకవేళ ఎవరన్నా మీరు మీ వైఫ్ పుట్టినరోజుకి మీరు ఎవరికన్నా హెల్ప్ చేయాలనుకుంటే మీకు మేము ఆ అడ్రస్, వాళ్ళ నెంబర్ ఇస్తాం. మీరు మీ వైఫ్ని తీసుకెళ్ళి ఆ ఊళ్ళో ఉన్న పిల్లలకి మీ వైఫ్ చేతితో మీరు భోజనం పెడితే భోజనం, బట్టలు ఇస్తే బట్టలు, అలాంటివి చేస్తాం. ఓం సీత ట్రస్ట్ ఓన్లీ మాదే, మా కష్టార్జితం, మా డబ్బుతోనే మేము దాన్ని. మాది కూడా ఆవిడ సీతాదేవి కష్టార్జితం, ఓన్లీ సీతాదేవి ట్రస్ట్ ఉందండి. ట్రస్ట్ ఏం పేరు ఏంటంటే ఓం సీత. ఓకే. నాకు తెలిసి ఆవిడ పుణ్యమే మీ యాటిట్యూడ్ని కాపాడుతుందేమో. నా యాటిట్యూడా? చాలా మంచివాడిని నేను నా వల్ల ఎవరికి నష్టం కాకూడదు అని చూసుకునేవాళ్ళు నేను మొదటి వ్యక్తిని. అదే యాటిట్యూడ్ అయినా కూడా మీ రోజులు మీరు అంటే నా చెత్త బిహేవియర్ దానికి మేబీ ఎస్. మనకు అప్పుడు బాగా గుర్తుంది లోక్ సింగ్ గారు ఫైర్, అది అప్పుడు ఇన్సిడెంట్ చెప్పండి ఒకసారి. అది అప్పుడు మీరు మీ ఫీలింగ్ ఏంటి అసలు? అంటే లోక్ సింగ్ గారు కూడా నాది ఆయన ఒకటే మెంటాలిటీ, అన్ని డిపార్ట్మెంట్లలోని ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఆయన యాక్చువల్గా ఫైర్ కావాలి, ఇలా మక్తి ఇలా వేసారు. ఎందుకు కెమెరాకి వెయ్యాలా? ఫైర్ అక్కడ మంట ఉంది, తగ్గింది మంట, అది పెరగాలంటే మేము అప్పుడప్పుడు వేస్తుంటాం. ఫైర్ క్వాంటిటీ పెరగాలన్నప్పుడు ఇలా తీసి ఇలా వేసాడు ఆయన. ఇలా వెళ్ళి బ్యాక్ వచ్చి ఇలా అన్నాడుగా, ఇలా వచ్చి స్పాట్ డెడ్ లేదు ఆయన పడింది బాగా. ఆయన నాడాడని చెప్పాను కదా, బోర్లో పడిన దొల్లేసి తగ్గిపోయింది. గవ్వ హాస్పిటల్ తీసుకెళ్లారు, ట్రీట్మెంట్ చేశారు, తగ్గిపోయింది అన్నారు. కానీ ఇక్కడ పడి లోపల ఇన్ఫెక్షన్, అదే చూసుకోలే. అంటే డిశ్చార్జ్ అయినాక రేపు డిశ్చార్జ్ అవుతారు అనగా. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు మీరు అతనితో ఉన్న పరిచయం, అతనితో అంటే ఇంకా ఇలాంటి రిస్క్ మనం చేయొద్దు అని అలాంటిది అది అనిపించలేదు. కానీ ఏంటో బ్లాంక్, అంత మెచ్యూరిటీ లేదు. మేము టేక్ ఆఫ్లో ఉన్నాం కదా, ఒకలాంటి అంటే ఉండాలి ఇంకా ఆయన, ఇదేంటి అన్యాయం అన్న, ఇది చచ్చిపోవాల్సిన మనిషి కాదు.
చాలా అంటే ఒకలాంటి ఇది అది చెప్పలేము. కానీ ఎక్కువ భయపడిపోయింది కెమెరామెన్ జీవా చచ్చిపోయినాం. జీవా అని బ్రిలియంట్ కెమెరామెన్, అవును, నాకు బాగా ఇష్టం. అతను ఎలా అండి గుర్తులేదు. రష్యా షూటింగ్కి వెళ్ళాడు, హైపర్ మాలాగా సేమ్ అడావిడి కమాన్ 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 ఫాస్ట్ చేదు అలా ఉంటుంది. వెరీ రఫ్ అండ్ టఫ్ కెమెరామెన్. సో రష్యా వెళ్ళాడు, మాస్కో షూటింగ్. అక్కడ ఏంటంటే లైట్ సన్లైట్ నైట్ 12 దాకా ఉంటుంది. ఓకే. సో హీ హాజ్ బీన్ వర్కింగ్ కంటిన్యూస్లీ. సో స్కెడ్యూల్ అయిపోయింది, స్ట్రోక్. సో మచ్ హార్డ్ వర్క్ అండ్ ప్రెషర్ అండ్ టెన్షన్. అప్పుడు అనుకున్నాను, ఓహో ఎక్కువ ప్రెషర్ తీసుకోకూడదు. మీరు అత్యంత దగ్గరగా ఫీల్ అయ్యే హీరో నాకు తెలిసి నాగార్జున గారు, ఎక్కువగా క్లోజ్గా ఉంటారు. నాగార్జున గారు, చిరంజీవి గారు. నాగార్జున గారితో బిగినింగ్ డేస్లో నాగార్జున గారితో ఎక్కువగా ఉన్నారు. నాగార్జున గారితో రిలేషను మధ్యలో సినిమా చేశాను నేను, దాసరి అండ్ రెసిడెంట్గా. అందులో నాగార్జున గారు హీరో. యూనిట్లో నాగార్జున రాగానే నాగేశ్వరరావు అబ్బాయి, నాగార్జున కొంచెం ఆయన భావంగా ఉండేవారు. ఆయన ఎవరో పెద్ద దగ్గరికి పోతే నేను బాగా సరదాగా ఉండేవాడిని. నాకు బాబు ఇలా సరదాగా ఉండేవాడిని ఆయనతో. అంటే ఎట్లా క్లోజ్నెస్ ఎట్లా వచ్చింది మీకు? నేను అదేం ఉండదు, కొత్త పాత ఏమి ఉండదు నాకు. ఓకే. ఫస్ట్ డే కలిపేసుకుంటాను. ఆడపిల్లైనా మగోళ్ళైనా ఒకటే. ఫస్ట్ డే నేను మాట్లాడేస్తాను, వాళ్ళు కూడా అదే కంఫర్ట్ జోన్. ఆయనతో సరదా మాట్లాడి క్లోజ్ అయ్యాను. క్లోజ్ అయినప్పుడు నేను సరదాగా అంటుండేవాడిని, బాబు నువ్వు పెద్ద హీరో అయితే నాగేశ్వరరావు, సెల్వరాజు గారు, అక్కినే నాగేశ్వరరావుకి పర్మనెంట్, సెల్వరాజు గారు కెమెరామెన్ ఎక్కువ. అలాగా ట్రావెల్ చేద్దామని అంటుండేవాడు నేను. అది 2వ సినిమా 3వ సినిమా ఆయనకి, నేను అసిస్టెంట్. తప్పకుండా మనం చేద్దాం అంటుండేవాడు. అలా ఆ సినిమాలో మా ఇద్దరికి పరిచయం. తర్వాత పెద్ద హీరో అయిపోయాడు. మనం అసిస్టెంట్గా డింకిల్ కొడతా ఉన్నాం. రామ్ గోపాల్ వర్మ అంతం సినిమా ఒక రోజు నాగార్జున గారిని కలవడానికి వెళ్ళా. శివ సినిమా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో చేశాను, నువ్వు నీకు నచ్చుది చూడు, నా పెర్ఫార్మెన్స్ కానీ ఆ మేకింగ్ కానీ అదిరిపోద్ది, నువ్వు చూడు అన్నాడు ఆయన. ఆయన నేటి సిద్ధార్థ్ అని క్రాంతి కుమార్ డైరెక్షన్లో జరుగుతుండే వెళ్ళే ఆయన చూడడానికి. అప్పుడు నేను దాసినాడ విశ్వామిత్ర సీరియల్ జరుగుతుంది. అప్పుడు నా పేరు మారిమోగిపోతుంది ఆ సీరియల్కి. హిందీ సీరియల్ నేషనల్ నెట్వర్క్ది. ఆయన వెళ్తే చూడు బా అన్నారు. అలాగే శివ ఆ విశ్వామిత్ర షూటింగ్ అయితే తలకోన వెళ్ళినప్పుడు తిరుపతిలోనే శివ రిలీజ్ అయింది. శివ సినిమా చూసా, అద్భుతంగా ఉంది. వెళ్ళి చెప్పా, చింపేశారు బాబా, అసలు మామూలుగా లేదు, మళ్ళీ కొత్త సినిమా అది అని. ఆ ఇదిలో రాము నేను అంతకుముందే పరిచయం. రాము నేను కీరవాణి గురుగారి సినిమాకి ఏదో కెమెరామెన్ ప్లాన్ చేసుకున్నాం అవలా. సో అలా అందరూ పరిచయం నాకు. సో ఆ ట్రావెలింగ్లో అంతం సినిమాకి క్లాష్కి పిలిచారు నన్ను. ఓకే. రాము తేజ కెమెరామెన్ దాన్ని యాక్చువల్. ఆ క్లాష్కి వెళ్ళినప్పుడు ఒక షాట్ తీసాను నేను. అందులో నాగార్జున చచ్చిపోయే షాట్ ఇలా పడతాడు, ఆయన పాయింట్ ఆఫ్ కెమెరా కూడా ఇలా పడాలి. నేను ఆ షాట్ ఎలా తీస్తావు అని అడిగాడు రాము. వెరీ సింపుల్, పరుపు తెప్పించి కెమెరా పెట్టి పడిపోయాను వెనక్కి. తాతకి తగిలింది కెమెరా వేరేషన్. ఓకే. అది అమెరికా. అప్పుడు ఆరిత్రి అవి పెట్టుకుని అప్పుడు ఏ కెమెరా ఏంటంటే అప్పుడు 2CBV ఆరిత్రి అది కదా, చాలా అట్లా ఇట్లా పడుతుంది ఆరిత్రి కెమెరా. మరి ఏం చేస్తాను, షాట్ కావాలి కదా. ఓకే. మొహమ్మద్ పడగానే మొహం కొడుతుంది ఇలాగా. అది అక్కడికి బ్యాలెన్స్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో మన కెమెరా అసిస్టెంట్ కదా, అన్ని రకాలుగానే కెమెరాని తిప్పేసి ఎక్స్పీరియన్స్ ఉందిగా నాకు. ఓకే. ఆ షాట్ బాగా నచ్చింది రాముకి, అయితే ఆమిర్ ఖాన్కి కూడా నచ్చింది. తర్వాత ఆమిర్ ఖాన్కి పరిచయం చేసి అంతం కదా మీరు అన్నది. అంతం ఆమిర్ ఖాన్ ఏంటి, ఆమిర్ ఖాన్ చూసారంట ఆ సినిమా చూసిన తర్వాత. ఆ తర్వాతే కదా రంగీలా. ఓకే. అంటే ఆ తర్వాత రంగీలాకి నన్ను పిలిచారు సాంగ్కి, క్లాష్కి. అప్పుడు నన్ను పరిచయం చేసాడు రాము ఆమిర్ ఖాన్కి. ఈజ్ ద మ్యాన్ బిహైండ్ దట్ పర్టికులర్ షాట్ అని చెప్పి అలా చెప్తున్నాను. ఓకే.
ఆ ఇదిలో నాగార్జున పాపం వీటికి నేను ఏమైనా చేయాలో అనుకున్నారేమో నాకు తెలియదు, దొరస్వామిరాజు గారికి రికమెండ్ చేశారు. ప్రెసిడెంట్ గారు పెళ్ళాం ఏదో సినిమా చోటనే అబ్బాయి నేను విఎస్ఆర్ స్వామి గారికి అడ్వాన్స్ ఇచ్చాను అని ఆయన చెప్పారు. ఈయన నన్ను పిలిచారు ఆ రోజు ఉగాది అన్నపూర్ణ స్టూడియోలో. నాగార్జున గారు పిలిచి, చోట నేను చెప్పాను ఆయన అదన్నారు. అయ్యో చాలు బాబు, మీరు నా పేరు రికమెండ్ చేశారే, నాకు కెమెరామ్యాన్ అయిపోయినంత సంతోషం, నాకు చాలా థ్యాంక్స్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా హ్యాపీ అని. ఇంకా అసలు నేను 1000 ఏనుగులు బలం వచ్చేసింది నాకు, అసలు భూమి మీద నిలబడకుండా ఇంటికి వెళ్ళిపోయాను. ఒక సందర్భంలో మీరు చిరంజీవి గారు ఏదో షాపింగ్లో షూ స్వయంగా కొనిచ్చి ఆయన గురించి నాకు అది చెప్పండి ఒకసారి. అన్నయ్య షూటింగ్ వెళ్ళాం. ఏ షూటింగ్? అన్నయ్య ఓకే. అన్నయ్య షూటింగ్కి స్విట్జర్లాండ్ వెళ్ళాం. బ్రేక్లో అందరూ రిలాక్స్ అవుతూ ఉన్నారు. మనం అగైన్ కోతి కదా, మనం ఆ షాపింగ్ ఉంది అక్కడ. అది యూరోప్లో స్విట్జర్లాండ్లో వన్ ఆఫ్ ద రిచ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఆ ఊళ్ళో ఇల్లు కట్టుకుంటారు, ఆ ఊళ్ళో ఎవరు ఉండరు, అన్నీ వెరీ క్యూట్ ప్లేస్ అది. దాంట్లో షాపింగ్కి వెళ్ళాను నేను. చూస్తాను అక్కడ మంచి షూస్ కనిపించింది, ఎక్కడ చూడలేను అలాంటి షూస్. అది ఆయనకి బాగుంటుంది, సాంగ్లో వాడదాం అని చెప్పి ఆ రేట్ అంతా అన్నీ కనుక్కుని నేను వెళ్ళి ఆయన దగ్గరికి, ఏంటబ్బా ఒక మంచి షూ చూశాను సార్, చాలా బాగుందా? అవును సార్ మీకు బాగుంటుంది అన్నాడు. షూ ఇచ్చాను, షూ చూపించమన్నాను. అంటేనే నా బాడీ లాంగ్వేజ్ కూడా ఎలా ఉంటుందంటే చాలా రఫ్గా ఉండేది. ఆయన మార్చాడు. ఈయన ఆడిని ఆయన సైజ్ 11, 11, 8 ఉందా అని అడిగాడు. ఆయన ఉందన్నాడు, తీసాడు. వేసుకో నన్ను కూర్చోబెట్టి ఆయన వేయించి, నీకు బాగుంది ప్రాక్టీస్ అన్నాడు. ఆయన సరే అదేంటన్నా బాగుంది అన్నావు కదా, నీకే ఉంచుకో. నాగరాజు గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దానికి, అరవింద్ గారు ఫ్రెండ్ ఆయన. నాకు టెన్షను, ఇప్పుడు ఈ నాగరాజు గారు ఏమో ఇటు చిరంజీవి గారిని తీసుకొని షూ కొనిపించుకున్నాడు అంటారేమో, చాలా ఎక్స్పెన్సివ్ అది అని. నాగరాజు గారు మీరు ఎంత అప్పుడు ఏం మరి గుర్తులేదు కానీ అప్పుడు ఆ రోజు మా రేంజ్కి చాలా ఎక్స్పెన్సివ్. ఓకే. షూకి అంత పెట్టాం మేము ఉన్న రేంజ్కి. ఆ చిరంజీవి గారి రేంజ్కి ఓకే, నా రేంజ్ కరెక్ట్ కాదు అది అని. మళ్ళీ అది ఇప్పటికి వేసుకోలేను నేను, అది దాచుకున్నాను నేను. అంటే కొన్ని స్వీట్ అప్పుడు దాన్ని తీసుకొచ్చి పెట్టేసుకుంటే 6 నెలలు పాడైపోతుంది, 1 నెలలో పాడైపోతుంది. ఆ స్వీట్ మెమరీ కదా. మీ రిలేషన్ ఎలా ఉంటుంది మీ అసిస్టెంట్స్తో కానీ లైట్ బాయ్స్తో కానీ? నేను చాలా బాగుంటాను, చాలా బాగుంటాను. అంటే మార్నింగ్ దిగిన దగ్గర నుంచి మళ్ళీ ప్యాకప్ అయ్యాకు వాళ్ళతో నేను పని చేయాలి, నాతో వాళ్ళు పని చేయాలి. సో వెళ్ళడం దగ్గర నుంచే అరే సరదాగా, అరే ఈడియట్, అరే స్టూపిడ్ ఇలాగే ఉంటుంది నా రిలేషన్. వాళ్ళు కూడా వచ్చాడు ఇలాగా ఎలా ఉండదు. సో లంచ్ కూడా అయితే 2-3 లైట్ మెన్ అయితే నాతోనే భోజనం చేస్తారు, ఓకే, నాతో తింటుంటారు. అలా అసలు నేను లైట్ మెన్ లాగే చూడను. మీరు నమ్ముతారో నమ్మరో, నేను కెమెరామెన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు నాతో పనిచేసే లైట్ మెన్లు ఆ రోజున్న వాళ్ళే, అప్పటి నుంచి వాళ్ళే. అంటే మీరు ఎప్పుడు అనుకోరా వాళ్ళకు, అంటే అప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నారు అన్నారు కదా, మరి వాళ్ళ గ్రోత్ కూడా మీరు ఆలోచించాలి. నేను చెప్పబోతున్నా, మీరు నన్ను అడిగారు, నేను చాలా ఫీల్ అవుతా. వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, తెల్లగా గడ్డం పెరిగిపోయి ఒకలా ఉన్నప్పుడల్లా నేను ఎక్కడ కూర్చుని ఉంటా, స్కిమ్మర్ కింద గొడుగు కింద. వాళ్ళ లైట్ పట్టుకు మోస్తుంటే బాధపడుతుంటాను. నేను వాళ్ళు కలిసి ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను. నేనేమో ఇల్లు కట్టున్నాను, కంఫర్టబుల్గా ఉన్నాను, లగ్జరీస్ లైఫ్ ఎంజాయ్ చేస్తాను. వాళ్ళు ఏంటి ఇలా ఉన్నారని ఫీల్ అవుతాను. నేను మొదటి నుంచి ఏమనుకున్నాను అంటే, కెమెరామెన్గా ఉంటే ఏదో చెయ్యాలి, ఏదైనా ఒక బిజినెస్ లాంటిది, వీళ్ళందరినీ అందులో పెట్టాలని అనుకునేవాడిని నా బిగినింగ్ డేస్ నుంచి. అది తెలియకుండానే నా వైఫ్ ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది. సో ఆల్రెడీ నేను ఒక్కొక్కరిని గ్రాప్ చేయడం మొదలుపెట్టాను. సో ఫీల్డ్ మార్చేస్తున్నారు అంటే సర్టన్ ఏజ్ తర్వాత లైట్ మోయలేరు, ప్రాబ్లం ఉంటుంది కదా. సో ఇప్పుడు ఎలా అయినా సరే నేను నాతో ఉన్న ఆ గ్రూప్ అంతా రిటైర్మెంట్ తర్వాత నేనే వాళ్ళకి ఏదో చేయాలని ఉంది.
ఓకే. ఆ రూట్లో ఆలోచించి ఆల్రెడీ 2-3 నా దగ్గర ఉన్నారు. వాళ్ళ నా వైఫ్ ఆఫీస్లో పనిచేసేటట్టు వాళ్ళు నా దగ్గర అలా ఉంది. ఓకే ఓకే. ఆ ప్రాసెస్ జరుగుతుంది. బట్ నేను వదలను. నేను డెఫినెట్గా ఐ డూ సంథింగ్ ఫర్ దెమ్ బికాజ్ వి ఆల్ ట్రావెల్ టుగెదర్. ఎందుకంటే ఓన్లీ చాకిరీ ఉంటుంది లైట్ బాయ్స్ అంటే, ఎందుకు వాళ్ళు క్రియేషన్ వైపు ఎందుకు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపరు, వాళ్ళు ఒక కెమెరామెన్గా అవుదామని ఎందుకు అనుకోరు? చాలా మంది కెరీర్ అలాగే ఎందుకు ఆగిపోద్ది? రీజన్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఈవి సత్యనారాయణ గారు, ఆయన ఇల్లు 110 రూపాయలు అద్ది, నా ఇల్లు 70 రూపాయలు అద్ది. మా పక్కన వంశీ, డైరెక్టర్ వంశీ, ఆయనది ఒక 250 రూపాయలు అద్ది. ఆ పక్కన మల్లికార్జునరావు, ఇలా అందరం ఒక చోట ఉండేవాళ్ళం. ఓకే, నేను కెమెరా అసిస్టెంట్గా దాసనారాయణ గారి ఇంట్లో అటు వెళ్తూ నాకు బేటాలే వస్తూ నేను కంఫర్ట్గా ఒక స్కూటర్ కొనుక్కున్నాను. నేను స్కూటర్ కొనుక్కుని ఆఫీస్కి వెళ్ళే టైంలో ఈవీవి గారు బస్ స్టాప్లో నిల్చుని ఉండేవారు బస్ ఎక్కడానికి. ట్రస్ట్పురం హాలీవుడ్ హోటల్ పక్కన బస్ స్టాప్లో 2-3 సార్లు ఈవీవి గారు నేను ఎక్కించుకున్నా. ఆయన జంధ్యాల గారి అసోసియేట్గా పనిచేశాను. ఇలాగా ట్రావెల్ చేశాను. ఆఫ్టర్ సమ్ టైం, ఒక 2-3 ఏళ్ళ తర్వాత ఈవీవి గారు, అప్పటికైనా ఒక సినిమా డైరెక్ట్ చేసి చాలా బ్యాడ్ పొజిషన్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన రోడ్ నెంబర్ 24 కార్లో వెళ్తుంటే ఆయన షూటింగ్ చేస్తున్నారు రామానాయుడు గారి సినిమా. మళ్ళీ ఛాన్స్ వచ్చిన చోట ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలి చోట చాలా హ్యాపీ, భోంచేద్దాం అని ఆయన అక్కడ రోడ్లో మాలాశ్రీ హీరోయిన్, హరీష్ హీరో, ప్రేమ ఖైదీ అందరం భోజనం చేసాం. ఇలా సరదాగా ఇద్దరు మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయాం. ఆ సినిమా హిట్. ఒక 2 years తర్వాత ఈవీవి గారు సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఇప్పుడు నేను తన కెమెరామెన్కి వెళ్ళాను. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇద్దరం కలిపి ఒక చోటే ఉన్నాం. నేను వెళ్ళేసరికి ఈవీవి గారికి ఒక కాంటెస్ట్ కారు, ఒక సొంత ఇల్లు, 20 మంది అసిస్టెంట్లు. నాకు అప్పటికి ఇంకా నాకు మారుతి 800. ఏమంటారు ఇది? ఇద్దరం పక్కపక్కలోనే ఉన్నాం. ఆయన తెలివితేటలో ఆయన సెలెక్ట్ చేసుకున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్. నా రికమెండేషన్ ఆ రోజు 1,25,000. ఈవి గారి రికమెండేషన్ 1,50,00,000. ఎక్కడ 1,20,000, ఎక్కడ 1,50,00,000? అక్కడ పెట్టండి. వివి నాయక్ మా ఇంటికి వచ్చి, నేను పైన ఉంటే కింద నిల్చుని ఉంటే ఎవరో నాతో మాట్లాడడానికి వచ్చి, మహర్షి రాఘవ నాతో మాట్లాడడానికి వస్తే వినయ్ కింద వెయిట్ చేశాడంట. నాకు వినయ్ చెప్పాడు. ఓకే, చెప్పి పని చేస్తే ఇలాంటి కెమెరామెన్ పని చేయాలనుకున్నాడు వినయ్ డైరెక్టర్, నేను కెమెరామెన్ అయితే ట్రావెల్ చేసాం. వినయ్కి ఇచ్చే డబ్బు నేను తీసుకునే డబ్బు లెక్క పెడితే ఎట్లా? మా ఇంటికి వచ్చి ఇదంతా తెలివితేటలో అండ్ మనం తీసుకున్న ప్రొఫెషన్ దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇవన్నీ మనం జరుగుతున్నాయి అంతే, అవి చూసి మనం అర్థం చేసుకోవాలి తప్ప. సో లైట్ మ్యాన్, ఆ ప్రొఫెషనల్ లైట్ మ్యాన్గా తయారై వచ్చాడు. తను అక్కడితోనే చాలా అనుకున్నాడు. తను ఇప్పుడు లైట్ మ్యాన్ కోసం తను కెమెరామెన్ అవ్వాలంటే ఇప్పుడున్న పరిస్థితులు చాలా కష్టం. అలా ఇంక మనం ఏం చేయగలం? వాస్తవం నేను చెప్పా, ఈవి గారి కానీ వివి నాయక్ నా కళ్ళ ముందు డైరెక్టర్స్ అయ్యారు కదా. చాలా ఆయన చూసి ఇదేంటి అనుకోకూడదు, ఇంతే. మనకింతనోడు మనం ఏం చేద్దాం అనుకోవడం కరెక్ట్. సో నేను ఎప్పుడు అలా ఆలోచిస్తుంటా. మీ మేనల్లుడు సందీప్ కిషన్తో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? షూటింగ్లో హీరో, కెమెరామెన్ అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మేనల్డ్ కదా, కొంచెం ఏమన్నా ఒక రావడం లేట్ అయినా, లేకపోతే కాస్ట్యూమ్స్లో ఏదైనా, లేకపోతే రింగ్ పెట్టుకోమంటాను, నేను హోల్ చేయించుకోవడం అంటిస్తాడు, అది ఊడిపోతే కోపం వస్తుంది. ఓకే, నువ్వెందుకు హోల్ చేయించుకోవు అంటే ఏదో చెప్తావు నువ్వు. నాకు గుడ్డు వచ్చి పిల్లలు ఎక్కించి నువ్వు ఎవడో నాకు చెప్పడానికి. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు అంటే నేను ట్రావెల్ చెప్పాను. చిరంజీవి గారు ఉన్నారు, షార్ట్ రెడీ, సార్ రెడీ చెప్పండి అంట మైక్లో. ఆయన ఎక్కడో వెరీ ఇంపార్టెంట్ రాఘవేంద్రరావు గారు లాంటి వాళ్ళతో మాట్లాడుతుంటారు కాఫీ తాగుతూ. ఆయన చెవిలో పడద్ది, సార్కి రెడీ చెప్పండి అనే మాట ఆయన చెవిలో పడద్ది. రాఘవేంద్రరావు గారు ఉన్నా, అరవింద్ గారు ఉన్నా
షార్ట్ రెడీ అంట అని ఆ పాపం ఆయన అక్కడక్కడ కాఫీ అడుగుతారు. కరెక్ట్ ఆయన కాఫీ చేతుకున్నప్పుడే మనం రెడీ అంటాం. అలా జరుగుతుంటుంది ఎప్పుడంతే. పాపం అలా పెట్టేసి ఆయన కాసేపు కూర్చుని వెళ్ళొచ్చు అనొచ్చు కదా, అది పెట్టేసి వచ్చేస్తారు. ఓకే, ఎన్టీఆర్ బాబు రెడీ చెప్పండి అంట. ఓహ్, తను కూడా ఎక్కడ ఉంటాడు, ఆ చెవులు వినపడదు, మేము కూడా రెడీ అని చెప్పండి అని వచ్చారు. సో ఇవన్నీ చూసేస్తున్నాను కదా. సో అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి రెడీ అని పిలవగానే రాకపోవడం, అవి ఏమన్నా ఎప్పుడన్నా అనిపించినప్పుడు ఈ డ్రామినప్పుడు ఆ కోపం వచ్చి అంటాను తప్ప. సో వాళ్ళు చూసేస్తున్న ఇదిలో చరణ్ అయ్యో చరణ్ ఏంటి పాపం ఐస్లాండ్ తీసుకెళ్ళావు. ఐస్లాండ్ కదా, ఒక ప్రాపర్గా మార్నింగ్ ఒక 7 షూటింగ్ చేస్తారు, 6 అక్కడ నైట్ 12 దాకా లైట్. ఓకే, ఏ సినిమా నాయక్. ఓకే, ఆల్మోస్ట్ -10 టెంపరేచర్ ప్లస్ విండ్స్. తీసుకెళ్ళి పొద్దున లేకుండా తీసుకెళ్ళిపోవడం. ఇప్పుడు గోల్డెన్ స్పూన్ పిల్లలు వీళ్ళందరూ చూసిన తర్వాత నువ్వు కదా. అందుకని హార్డ్ వర్క్ చేయాలి, అది నీకు ఫ్లెచ్ అవుద్దని ఏమైనా అప్పుడప్పుడు తెలుసుకుంటాను. ఒక సందర్భంలో మీరు ఏదో పెద్ద సినిమా అంజీ సినిమా చేస్తున్నప్పుడు అనుకుంటాను ఒక సినిమాని చాలా చిన్న చూపుతో చూశారు. అదే అది అన్నపూర్ణ స్టూడియోలో నైట్స్ లైటింగ్ చేస్తున్నాం, పాటని పడుతుంది, అలిసిపోయాం, పొద్దునుంచి పని చేస్తున్నాం. ఆ లైటింగ్ దగ్గర మా లైటింగ్ అయిపోయింది, ఆర్ట్ డిపార్ట్మెంట్ చుట్టుకి ఆకులు పెట్టాలి, అది బాగా టైం పడుతుంది, నిద్ర వస్తుంది. అలా బయటకు వస్తే అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంది. ఒక స్టేజ్ చేశారు, ఒక పంజాబీ గెటప్లో పిల్లడు ఉన్నాడు, సుచిత్ర అనే డాన్స్ మాస్టర్, హరియనుమూలు కెమెరామెన్, విజయభాస్కర్ గారు డైరెక్టర్, హరియనల్బో గారు రైట్లో లైన్గా 3 జూనియర్లు వేసి చైర్లకి లైట్ వేసి స్టేజ్ లైటింగ్ చేసాడు. అప్పుడు నాకు గర్వం, చిరంజీవి సినిమా కెమెరామెన్ నేను, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రొడ్యూసరు, ఇండియాలో బిగ్గెస్ట్ గ్రాఫిక్స్ సినిమా మేము చేస్తున్నాం. ఒక చిన్న ప్రౌడ్. అదొక బుల్లి సినిమా, అనగనగా అనే పాట కూడా అది ఆ సినిమాలో. వెళ్ళి ఆ దూరంగా నుంచి చూస్తున్నా, షూటింగ్ అబ్జర్వ్ చేస్తాను. డైరెక్టర్ గారు ఇది ఓకేనా మీకు నా అమ్మాయి అడుగుతుంది మైక్లో, ఆయన ఏమంటున్నారు తిరిగి తెలియట్లేదు. మొత్తానికి చిన్న చూపు, అంత పొగరు కాకపోతే వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని 1 నిమిషం వాళ్ళని చేసుకోవచ్చు కదా, యాటిట్యూడ్ మనకి. అయిపోయింది, వాళ్ళు ప్యాకప్, నేను మళ్ళీ వెళ్ళిపోయాను. ఆ సినిమాకి నేషనల్ అవార్డు, రామోజీరావు గారు ప్రొడ్యూసరు, విజయభాస్కర్ గారు కెమెరామెన్, గొప్ప సినిమా. అప్పుడు నాకు గాలి నువ్వే కావాలి అప్పటి నుంచి ఇప్పుడు దాకా. ఆ ఒక్క ఇన్సిడెంట్ తర్వాత ఏ షూటింగ్కి ఏది జరుగుతున్నా ఒకవేళ నాకు వెళ్ళాలి నుండి దూరం నుంచి దగ్గరికి వెళ్తాను, ఆ డైరెక్టర్ బెస్ట్ విషెస్ చెప్తాను, అవన్నీ చూస్తాను. ఆ కెమెరామెన్ ఏమైనా చేస్తే అది ఎందుకు చేసావు ఏంటని అడుగుతాను. ఒకవేళ అందులో నేను నేర్చుకొని ఆ రోజు నా కనువిప్పు ఆ సినిమాతో. సో సినిమా పెద్ద చిన్న కాదు, సక్సెస్ మ్యాటర్స్. అది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఎవరో చెప్పక్కర్లా, మన సర్కమ్స్టెన్సే మనకు అన్నీ నేర్పుతాయి. నాకుండే టెంపర్మెంట్ కానీ ఇవన్నీ చిరంజీవి గారు లేదబ్బాయి వద్దని అబ్బాయి, ఎక్స్క్యూజ్ మీ అని అబ్బాయి, ఓకే థ్యాంక్ యూ అని చెప్ప అని నేర్పేవారు. అలాగా నాకు దాసుడు అంటారు, కమాండ్, నీ పని నువ్వు సక్రమంగా చేస్తే నువ్వు ఎవరికి భయపడద్దు, పని మీద చిత్తశుద్ధితో నీ పని చేయి, నీకేం కాదు, మంచి షాట్ వస్తాయి, మంచి ఫోటోగ్రఫీ వస్తాయి, సిన్సియర్గా ఆ పని పట్ల ఉండు. రామానాయుడు గారు అబ్బాయి టైం అంటే టైం చోట, మిగతా అనవసరం, వాళ్ళు వస్తారు రారు, మనకు నువ్వు టైంకి వచ్చి కూర్చున్నావు అనుకో నీకు అందరూ భయపడతారు, నువ్వు టైంకి వచ్చి కూర్చోవాలి. ఇలా అందరూ నా అదృష్టం కొద్దీ నాకు దొరికిన హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మంచి, అరే ఎంజాయ్ చేయి వస్తుంది, ఎందుకు టెన్షను, రాఘవేంద్రరావు సార్ సన్లైట్ పోయింది సార్ 5 నిమిషం, అప్ప వెయిట్ చేయి, ఎందుకు టెన్షను, రేపు తెద్దాం, ఇది రాఘవేంద్రరావు, ఎలాగా నువ్వే తీయాలి, నేనే స్టార్ట్ చెప్పాలి కదా, నేను ఓకే అన్నా నీకెందుకు టెన్షను, ఇలా అందరూ బెస్ట్ పీపుల్. నాది నా అదృష్టం నిజంగా. అందరికీ నేను ఇంతకాలం ఎందుకు రన్నున్నానంటే నాకు ఇలాంటి పీపుల్ దగ్గర నుంచి వచ్చాను నేను. సో ఎక్కువ సక్సెస్ వచ్చినప్పుడు కళ్ళు నెత్తికెక్కేలేదు, ఏమన్నా తేడా వచ్చినప్పుడు నేను కింద కుంగిపోవాలి, ఎప్పుడు ఒకలాగా ఉన్నాను. సో మై లక్ నిజంగా, ఏదో అదృష్టం అంతే.
మీరు సహాయం చేయడం వల్ల ఈ రోజు మార్కెట్లో ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు? కాదు. అంటే సహాయం చేయరని కాదు, అంటే పేర్లు చెప్పొద్దు నాకు. ఉన్నారు, బాగున్నారుగా, బాగున్నారు. బోల్డ్ మంది లైట్ మెన్లు ఉన్నారు, బోల్డ్ మంది సౌండ్ అసిస్టెంట్స్ ఉన్నారు, బోల్డ్ మంది ఎక్కువ వర్కర్స్ ఉన్నారు, మేకప్ డిపార్ట్మెంట్ చాలా మంది ఉన్నారు. నేను చాలా మంది మర్చిపోతే వాళ్ళే వచ్చి చెప్తారు నాకు, ఓకే ఆ రోజు వస్తే ఇలా కదా ఇలా. మేనేజర్లో ఎక్కువ నా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. ఓకే ఓకే అలా ఓకే ఫైనల్గా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు ఏం చెప్తున్నారో ఒక మాట చెప్పేసి ముగిద్దాం. ప్రేమించండి, ప్రేమించబడండి. ద్వేషించొద్దు. అందరినీ ప్రేమించాలి, అందరి చేత ప్రేమించబడాలి. మనుషులను అమ్మాయిలను, అందరి అమ్మాయిల్ని ఫస్ట్ అమ్మాయిలే కదా, అమ్మ కదా, అమ్మ వల్లేగా మనం ఇలా వచ్చాం. సో అమ్మతో స్టార్ట్ చేసి ఓకే అమ్మాయిల దాకా వెళ్ళి తర్వాత నాన్నతో స్టార్ట్ చేసి బాబాయ్లు, మావయ్యలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, ఫ్రెండ్స్ అందరినీ ప్రేమిద్దాం. నాట్ ఓన్లీ మనుషులు, అన్నిటిని ప్రేమించాలి, అందరితో ప్రేమ పొందాలి. అంటే ఇది వరకు తెలియదు నాకు, నా ఎక్స్పీరియన్స్ నన్ను అడిగారు కాబట్టి నాకు ఆ చెప్పే ఏజ్, ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్తున్నాం, కార్ టక్పనట్టుగా వచ్చేసింది, గుద్దపై ఆగాం అంటే ఎలా ఉంటుంది, నవ్వుతూ అంటే ఎలా ఉంటుంది, వెరీ సింపుల్. ఒకసారి నవ్వుతే ఆడు నవ్వుకుని వెళ్ళిపోతాం కదా, గుద్దుకోలేదు కదా. ఆయన తిట్టేసి మనం తిట్టేసుకుని అరిచేసుకుని బీపీ పెరిగిపోయి హెల్త్ పాడైపోయి. ఇదే మీరు ఎందుకు షూటింగ్లో అప్లై చేయరు? ఆల్మోస్ట్ ఇప్పుడు అదేగా చేస్తున్నాను, అదే చెప్పాను ఇప్పుడే. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అదేగా ఇప్పుడు చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఏం లేదు. ఇలాంటివన్నీ అప్పుడు నాకు చిరంజీవి గారు చెప్పేవారు. ఓకే ఓకే సో అప్పుడు చెప్పేటట్టు సోదులే అని ఉంటుంది కాదు కదా, మనం ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం. సో ఇలాంటి చిన్న ఇప్పుడు నేను చూస్తాను, ఇవాళ మార్నింగ్ కూడా నేను ముందు ఉంది కారు, నాది ట్రాఫిక్ వెళ్తుంది, వెనకాల హార్న్ కొడతా ఉన్నాడు. మరి ముందు వెళ్ళాలి కదా అని ఇంకా హార్న్ కొడుతున్నాడు. కార్ దిగి బ్రదర్ నేను ముందు వెళ్తే అది ప్రాబ్లం, క్షమిస్తావా లేకపోతే కొంచెం పక్కకి పెట్టినా. ఆడికి అర్థం కావట్లేదు నేనేం మాట్లాడుతున్నాను. హిందీ అతనే అంటే అదే ప్రొక్లైనర్ ఉంటుందిగా వాడు. ఓకే బట్ ఆడికి బ్యాటర్ కన్వే అయింది, ఎందుకంటే నేను కోపంతో అనలేదు, వెళ్ళి నేను జిమ్ నుంచి వస్తున్నా. సో అంతే, నవ్వుతూ ఏమన్నా సాధించేసండి. ఎందుకు వచ్చింది ప్రేమించి అమ్మాయిలని నన్ను, అది కాంట్రవర్సీ హెడ్లైన్, చోటానాయుడు అమ్మాయిలనే ప్రేమించమన్నాడు, అది నా ఆవిడ చూసి మళ్ళీ ఆవిడ నన్ను 2 పీకి, ఇది అవసరమా? ఎప్పుడైనా గొడవ పడ్డారా మీరు? గొడవ పడకపోతే కలిసి ఉండలేం. అది ఈ రోజు ప్రేమించేసుకుంటే బోరు కొట్టేస్తుంది. ఎప్పుడు లవ్లో చిన్న ఇది ఉండాలి, చిన్న చిన్న ఉప్పు కారాలు ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. అంతసేపు స్వీట్ తింటాం, బోర్ కొట్టదు. ఎనివే సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఇంత టైం స్పెండ్ చేసి 3 hours. ఏం చేస్తాం బాబు, బ్లాక్మెయిల్ చేసి తీసుకొచ్చారు. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కళ్ళద్దాలు పెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. I Dream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Go. All the best and congratulations to you. Congrats, I Dream. Keep up the good work and continue to entertain.